అనియు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళయందే గాని ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను, అతని దాసునైను, అతని దాసినైను, అతని ఎద్దునైను, అతని గాడిదనైను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలు ఉంచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు వార్త అంటే ఏమండి? యేసు ప్రభు వార్త అంటే శుభవార్త. ఏమండి? సువార్త అంటారు, శుభవార్త అంటారు కదా. వార్త, సువార్త, శుభవార్త అని రాశారు పాస్టర్ గారు కదా. మరి యేసు ప్రభువుని గూర్చినటువంటి వార్త ఎంతో సంతోషం కలిగించేది, ఆనందం కలిగించేది. ఈ లోకంలో అన్ని వార్తల కంటే నేను ఒకసారి ఒక హోసన్నా మీటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి అనమాట అండి. అర్ధరాత్రి అందరూ వర్షం కురుస్తుంది, అర్ధరాత్రి వరకు ఉన్నారు ప్రార్థనలో, చాలా ఇంట్రెస్ట్గానే. అయితే వెళ్ళిపోతూ ఉంటే పెద్ద వర్షం కురిసిందండి. పెద్ద వర్షం కురిస్తే నీళ్ళు మన అశ్వరాపేట రోడ్డు ఎలా ఉండేది తెలుసా ఎవరికైనా? ఏమండి? భయంకరమైన రోడ్డు అంటే అశ్వరాపేట రోడ్డే చెప్పేవారు. అలాంటి రోడ్డు నిండిపోయిన పరిస్థితిలో, అంటే నీళ్లు నిండిపోయినాయి. ఎక్కడ గొయ్యిందో ఏమో తెలియదు. వెళ్తున్నామండి, మా బుక్స్ కూడా అన్నీ తడిసిపోయినాయి. ఇంకా బండి అందరూ నిలబడి ఆరాధిస్తూ ఉన్నారు దేవుణ్ణి. అలాంటి పరిస్థితి. ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే టక్మని ఒక పెద్ద గోతిలో పడింది బండి. నా మోకాలు వెళ్ళి ఇలా గుద్దింది అనమాట నేలకి. సరువు విరిగిపోయింది, కాలు చితికిపోయింది అన్నాను. ఏమండి అనేసి అంటే నిజంగా చెప్తే నమ్మరు, డ్రెస్సు పైన ప్యాంటు కూడా ఇంత చిరిగిపోయినాయి. కానీ నా మోకాలకి ఏమవలా, ఇలా పక్కన పెట్టినట్టు అయింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. సంతోషమా కాదా? మోకాలు విరిగిపోతే ఎలా ఉండు? ఆ రాత్రి ఎంతో కష్టం కదా. అలాంటి పరిస్థితిలో నేను నాయన ఒక 12 దాటింది అనమాట అండి.
నాకు ఒక్క మాట సంతోషం కలిగించే మాట కావాలి. ఒకే ఒక్క మాటతో నా హృదయం నిండిపోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి అని బైబిల్ తీసి మీరు ఎలా మాట్లాడతారో నాకు తెలియదు అని ఇలా తెరిచానండి మామూలుగా. అంటే ఏమండి, క్రొత్త నిబంధన స్టార్టింగ్లో చూడండి ఒకసారి. క్రొత్త నిబంధన ఏమీ ఉండదు కదా, వైట్ పేజీ మధ్యలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథము. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి, నాకు చాలా విచిత్రం అనిపించింది. ఏమండి, ఒకే మాటతో నా హృదయం నిండిపోవాలి. ఏమండి, పెద్ద ప్రసంగాలని కాదు. యేసు ప్రభు అంటే ఎలాంటి దేవుడు అండి? మహా గొప్ప దేవుడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చినటువంటి సంతోషమైనటువంటి ఈ యొక్క సందేశం చాలా విలువైనది. అందరికీ తెలియదండి, దీని విలువ తెలియదు. ఏమండి, ఫస్ట్లో అంతా కూడా మరి ఉచిత రక్షణ అంటారు కదా, మరి ఉచిత రక్షణే. కానీ తర్వాత దాన్ని ఏం చేయాలి? మనం ఏం చేసుకోవాలి? కొనసాగించుకోవాలి. అవునా వద్దా? కదా. ఏమండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని ఆజ్ఞలన్నీ పుటము పెట్టబడినవే అంటాడు. పుటము అంటే ఏంటండి? పుటం పెట్టడం అంటే కొలిమిలో కాల్చి ఏమండి ఊదినంత వెండిని 7 మార్లు ఊదినంత పవిత్రములు అంట దేవుని మాటలు. కాబట్టి నిజంగా దేవుని మాటలు చాలా విలువైన మాటలు. కానీ దేవుని సన్నిధికి వస్తాం, వెళ్ళిపోతాం, ఆ తర్వాత యథావిధిగా నడుచుకుంటూ ఉంటాం. అన్యులకి మనకి ఏమైనా తేడా ఉందా అంటే, ఒక విధానంలో చూడాలి అంటే వాళ్ళే బెస్ట్గా ఉంటారు. ఎందుకని? మనకి అనుక్షణం సాతాను మరి శోధిస్తూ ఉంటాడు. అవునా కదా? వాళ్ళ పిల్లలు కరెక్ట్గా ఉంటారు. ఏమంటే మన పిల్లలు శోధనలో పడుతూ ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, మన ఇంట్లోనే గొడవలు అవుతూ ఉంటాయి. అవునా కదా? ప్రార్థన చేస్తున్నామండి, మాకు ఎక్కువైపోతుంది శ్రమలు అనేవాళ్ళు లేరా? ఏమండి, ఉన్నారా లేరా? చాలా కుటుంబాల్లో కూడా మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం, అయినా సరే ఎంతో ఇబ్బంది పడిపోతున్నామండి అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ లోకంలో మనిషి యొక్క జీవితం అంటే మరి ఇదొక నరుని కాలం, భూమి మీద యుద్ధకాలం కాదా అంటాడు. ఎవరు? యోబు గారు. నరుని కాలం భూమి మీద ఏంటంటండి? యుద్ధకాలం. ఏమండి, పౌలు గారు రాస్తాడు. ఏమండి, మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలంట. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పందెములో ఓపికతో పరిగెత్తదాం. ఏమండి, విశ్వాసం ఆయన అంటాడు యుద్ధకాలం అంటాడు. ఎందుకని యుద్ధకాలం అన్నాడు ఆయన? యోబు గారు భూమి మీద నరుని కాలం యుద్ధకాలం కాదా? మరి ఆ మాట పలికినప్పుడు ఒక 2-3 సంవత్సరాల ముందైతే ఏమంటాడు? ఏమండి, ఒకవేళ ఆయనకి ఏ శోధన రాని సమయంలో ఆయన చెప్పాలనుకోండి, యోబు గారిని కదిపి నరుని కాలం ఎలా ఉంటుంది భూమి మీద అంటే అప్పుడు ఏమంటాడు? పరలోకం ఎంతో భూలోకం కూడా అంతే అని చెప్పుండొచ్చు. ఎందుకని? తన పట్టిందల్లా బంగారం అయింది. తన అడుగు వేస్తే ఏమండి అదంతా ఆశీర్వాదంగానే ఉంది. ఏది చూసినా ఆశీర్వాదమే. ఒక మనిషి ఊహలు కాదండి, దేవుని ఊహల్లో తను ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డాడు. ఒక మనిషి సరిపోం, మాకు ఇంతుంటే చాలండి, మాకు ఒక ఇల్లుండి ఏమండి ప్రశాంతంగా ఉండి అప్పులు లేకుండా ఉంటే మా పిల్లలు బాగుంటే అంతే చాలండి అని అనుకుంటారు మనుషులు. కానీ ఒక మహారాజు కూడా సరిపడు. అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక పరిశుద్ధతలో, ఒక పరిశుద్ధత అంటే దేవునితో మెచ్చుకోతగినటువంటి పరిశుద్ధత, తనకు తాను కాదండి. నేను ఎంతో భక్తిగా ఉంటున్నాను, ప్రొద్దుటేలేసి ప్రార్థన చేస్తాం, మన ప్రార్థనే సరిగ్గా చేయలేం. 10 మంది పిల్లల నిమిత్తం బలులు అర్పించి ఒక్కొక్కళ్ళ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినవాడు యోబు గారు. అలాంటి భక్తిపరుడి జీవితంలో కష్టాలు వచ్చినటువంటి పరిస్థితిలో ఆయన అంటాడు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? ఏమండి, నన్ను అడిగితే చెప్తాను ఏంటి అంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో సర్వలోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన పడినటువంటి వేదన కానీ, ఆయన పడిన కష్టం కానీ, అటువంటి మరి బరువు కానీ ఎవ్వరు సహించల ఈ లోకంలో. నోటి మాటలు కాదండి, లేకపోతే కష్టం కానివ్వండి, అంతా కూడా ప్రతి మనిషి యొక్క సర్వ పాపాలు కూడా ఏం చేశాడంట? ఆయన మోసాడు, కలువరి శిలువలో భరించాడు. ముందే గెస్సెమనే తోటలోనే ఆయన మొత్తం ఏం చేశాడు?
సహించుకున్నారు. అయితే తర్వాత మరి ఆయన తర్వాత కష్టపడినవాడు భూమి మీద అంటే యోబు గారు అని చెప్పొచ్చు. ఏమండి, యోబు గారు అని ఎందుకంటారు అన్నారనుకోండి మీరు. ఏమండి, అంటే ఒక పిల్ల చనిపోతే, ఒక పిల్లోడు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి చూడండి ఒకసారి. ఏమండి, ఒక అమ్మాయి కూతురు చనిపోయిందంటండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా తన్ని ఓదార్చడానికి ఎవ్వరూ సరిపోలేదంట. నాకులాగా ఒక పాస్టర్ గారు వెళ్ళి వాక్యం చెప్తా యోబు గారి కోసం కాస్తంత చెప్పాడంట ఆయన కష్టాలు. అసలు అదేంటది, నేనేం భక్తురాలని 10 మంది ఒకసారి చనిపోతే ఏమండి యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్న యెహోవా నామానికి మహిమ కలుగునుగాక అని చెప్తే తన కన్నీళ్ళు తుడిచినట్టు అయిపోయిందంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఏంటంటండి, తన కన్నీళ్ళు తుడిచినట్టు అయిపోయినాయంట. ఒక భక్తుని యొక్క స్టోరీ వింటే ఏమైపోయిందంట, కన్నీళ్ళు తుడిచినట్టు అయిపోయింది. కాబట్టి మరి ఒక్క పిల్లలు కాదు, పోనీ ఇద్దరు ఉన్నారా, నలుగురు పోయి 6 ఉన్నారా, ఏమంటే 6 పోయి 4 ఉన్నారా, 8 మంది పోయి 2 ఉన్నారా, ఎంతమంది ఉన్నారు? ఎన్ని రోజుల్లో ఒకే రోజులో, ఒకే గంటలో, ఒకే నిమిషంలో, ఒకే టైంలో 10 మంది ఒకేసారి వెళ్ళిపోయారు. ఏమండి, చనిపోయారు మొత్తం అందరూ. పోని పిల్లలు చనిపోయారు. ఆస్తి ఉంటే బ్రతుకుతారు. సపోజ్ ఆస్తి ఉందా? ఆస్తి కూడా లేదు. అదే రోజు ఆస్తి పోయింది. ఏమండి, ఏమైందంటండి, అదే రోజు పిల్లలు పోయారు, ఆస్తి పోయింది. ఏమండి, ఆ తర్వాత పోనీలే, ఏమండి నిందలంటే బయటోళ్ళు వేస్తే అనుకోవచ్చు, బయటోళ్ళు నిందిస్తే అనుకోవచ్చు, వాళ్ళు మనం పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఇంటి వారే ఏమండి ఎవరు, ఒక భక్తిపర్రాలైనటువంటి భార్య, యోబు గారి భార్య భక్తిపర్రాలు కాదా? ఏమండి, కుటుంబం అంతా భక్తిపరులండి. ఏమండి, కుటుంబం అంతా భక్తిపరులే. అందరూ ఒకేలాంటి భక్తి అనుకుందాం. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అందరూ ఎటు చూసినా ఒకలానే ఉంటారు. ఏమండి, అర్ధరాత్రి దాటిన తర్వాత తెలిసింది అసలైనటువంటి విషయం. ఏమండి, అవునా కాదా? ఈరోజు ఏం తెలిసింది అంటే యోబు గారు ఎంత భక్తిపరుడు, ఏమండి భార్య ఎంత భక్తిపరురాలో ఎప్పుడు తెలిసింది? 10 మంది పిల్లలు చనిపోయి ఆస్తి అంత పోయినప్పుడు ఏమండి, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్న యెహోవా నామానికి మహిమ కలుగునుగాక. నేను తల్లి గర్భంలో నుంచి వచ్చాను. ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాను. ఏమండి, సరిపెట్టండి, ఇంకా మీ మాటలు సరిపెట్టండి, మీ వాక్యాలు సరిపెట్టండి, ఇంక చాలండి, చెప్పింది అంతా చాలు. ఏమండి మీరైనా ఒకటే, నేనైనా ఒకటే, మనం ఇలాగే ఉంటాం. ఏమండి, ఎవరన్నా చనిపోయినప్పుడు వెళ్ళి ఆ రాత్రి ప్రార్థన చేస్తారా? కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారా? దేవుని స్తుతిస్తారా? ఏం లేదు. 10 రోజులు ఆ రోజు అయ్యే వరకు ప్రార్థనలు ఉండవు. ఏమండి, ఏడుతూనే ఉండదు మన పని. ఏమండి, రోజు అయ్యాక కాదు, నెలల తరబడి ఉంటుంది. అవునా కదా? కాబట్టి నిజంగా కొంచెం సేపట్లోనే ఆయన ఏమంటున్నాడు, స్తుతిస్తాం మొదలు పెడితే ఇంకా నీ యథార్థతను వదిలిపెట్టవా? దేవుని దూషించి చావు, గొడవ వదిలిపోద్ది. ఇద్దరం చచ్చామనుకో, ఏంటంట, ఇద్దరం కూడా కాదండి, నువ్వు చేస్తే గొడవ వదిలిపోద్ది అన్నట్టు అందా. నేనే అనలేదు. దేవుని దూషించి మరణంకము చచ్చిపో, నువ్వు కూడా గొడవ వదిలిపోద్ది. ఏమండి, ఆయన సైలెంట్గా చెప్పాడు. ఎలా చెప్పాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? ఏమండి, దేవుని స్తోత్రం చెప్దాం. అసలు భూమి మీద అతని వంటి భక్తిపరుడు లేడంట. అందుకే అన్నాడు అప్పుడు, ఏమన్నాడు? నరుల కాలం భూమి మీద యుద్ధకాలం కాదా? ఏమండి, ఒకవేళ ఆయన ఎలాంటి వాడు అంటే ఒక విషయం, ఏమండి 100 పిల్లర్స్ కలిపి, ఏమండి వాళ్ళు వేస్తారు కదా మామూలుగా గోదావరి బ్రిడ్జి మీద ఉన్నటువంటి పిల్లర్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాడు. ఏమండి, ఎంత కొట్టినప్పటికీ కూడా కదిలేడండి. దేవుని స్తోత్రం చెప్దాం. పోనీ తర్వాత ఆ మాత్రానికి వచ్చి ఇంకా శోధన లేదా అంటే, శోధన లేదా? యోబు గారి సంగతి తెలుసండి మీకు? తెలుసు అన్నవాళ్ళు చేస్తుంది. ఆ తర్వాత సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం, నిజమే నా దగ్గర ఏమీ లేదండి, తినటానికి కూడా తిండి లేదండి, పిల్లకండి
బోన్ క్యాన్సర్ అంటున్నారండి. అందుకోసం నాకు అక్కడ స్థలం ఉందండి, 35 లక్షలు చేస్తుందండి. ఆ స్థలం అమ్మేసి నేను బాగు చేయించుకుంటా అంటాడు తండ్రి. ఒకవేళ నేనన్నాను, మా అమ్మ చెప్పింది ఆడంట స్థలం అమ్మేసంట పెట్టేసుకుంటారంట. నేనన్నాను ఆ స్థలం అయిపోయిన తర్వాత ఇంకా బాగుపడలేదంట, ఇంకెక్కడ తెచ్చుకుంటారు అన్నాడు. అంతే కదా ఏమండి? అంటే ఇంకెక్కడ తెచ్చుకుంటాం, చేతులు అప్పుడు దులుపుకోవడమే, అంతేనా? అప్పుడు 3 రోజులు ప్రార్థన పెట్టామండి ఇంటికాడ. 7 రోజులు పెడతానన్నా ఫస్ట్ రోజులోనే అలా కదలలేని మనిషి ఆ రోజే అందరికీ టిఫిన్లు పెట్టడం జరిగింది. తెల్లారి బాగుంది. 3వ రోజు ఎక్కడికి ఫంక్షన్కి వెళ్తున్నాం, ఒక్కొక్కసారి ఆగండి ఏమండి. ఆ తర్వాత 7వ రోజు అయిన తర్వాత పెళ్లి చూపులు అదంతా కూడా జరిగినాయి. వేరే అని కాదు ఏమండి. మరి కాస్తంత కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పలికినటువంటి మాటలు ఎలా ఉంటాయండి. అప్పుడు ఎంత అద్భుతం అంటే మాటలు కాదండి ఏమండి. దేవుడు తన భక్తులను ఎప్పుడు కూడా మరి సందర్భంలో వస్తామని చెప్తూ ఉంటుంది. అందుకే లేట్ చేస్తా అనుకుంటారేమో కానీ మరి సందర్భాలు వస్తేనే గుర్తొస్తాయి కదా. మేము వచ్చేవాళ్ళం అండి, ప్రార్థన పెట్టేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో పలహారం లేకపోతే కూడా నేను ప్రార్థనకి పలహారం నేను తీసుకెళ్ళి పెడితే ఆ రోడ్డు అస్సలు బాగాలేదని చెప్పాను కదా, అదే టైం అస్సలు బాగుండేది కదా. ఉరుములు ఉరుముతా ఉండేవి ఏమండి, మెరుపులు వస్తూ ఉండే. కొంచెం సేపు వాక్యం చెప్తున్నాను కదా, కొంచెం సేపు ఆగు అనేదాన్ని. ఎవరితో? వర్షంతో. దేవుని స్తోత్రం చెప్దాం. మీకు చెప్తే నమ్ముతారో లేదో, ఇంటికి వెళ్ళిన తర్వాత బండి లోపలికి ఎక్కించుకునే పరిస్థితి. అప్పుడు ఎక్కించుకునేవాళ్ళం లోపలికి ఏమండి. బండి లోపలికి ఎక్కించిన తర్వాత అప్పుడు కుమ్మరించేసేదండి వర్షం. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు దేవుని సేవ చేస్తావు, నేను దేవుని సేవ చేస్తాను. తుఫాను ఎవరు సేవ చేస్తావు? నువ్వు. సరే వాళ్ళ అమ్మగారు అనేవాళ్ళు, మేము బయటికి వెళ్తే పొల తీసుకొచ్చి లోన్ పెట్టండి గమనంటే వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేదాకా రాదు కదా వర్షం ఏమండి. నిజంగా ఎంత మనం బయటికి వెళ్తే కూడా వర్షం చూస్తుందండి ఏమండి. ఎంత విచిత్రంగా ఉండేదో. చాలా బాగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి నిజంగా మరి అటువంటి కష్టాల్లో కూడా, అటువంటి శ్రమల్లో కూడా ఆదుకుంటాడు దేవుడు. అయితే ఆ తర్వాత యోబు గారు తనకున్నదంతా ఇచ్చేసి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అంటే స్థలం పొలం అన్నీ ఇచ్చేసుకుంటారు, అవును కదా. కానీ యోబు గారు ఏమన్నారండి ఏమండి? యోబు గారు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని యెహోవా నామానికి మహిమ కలుగునుగాక అంటే తన ప్రాణం కోసం ఏదైనా చేస్తాడు. తన ఆరోగ్యం ఉన్నంతసేపు ఏది కదలడు అన్నాడు సాతాను. సరే, తన ప్రాణాన్ని కాదు, తన ఆత్మని తన ఆత్మని కాదు, తన శరీరాన్ని నీకు అప్పచెప్తున్నాను అన్నారు. సైతాన్ అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చిందో లేదో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగర పుళ్ళు అంటండి ఏమండి. దురద రసిలు గారడం స్పాట్లో జరిగిపోతూ ఉంది ఏమండి. సైతాన్ శోధన అంటే స్పాట్లో వచ్చేసింది. ఒళ్ళంతా రసి గారిపోతూ ఉంది ఏమండి. ఈ తల ఉన్నా కానీ కష్టంగా ఉంది, ఇది కూడా తీసేసి ఏమండి బట్టలు ఉంటే కుదరదు ఏమండి. ఇంకా బూడిద ఎక్కడుందో వెతుక్కొని ఏమండి వెళ్ళి ఆ బూడిద దగ్గర కూర్చొని అది రాసుకోవడం గీక్కోవడం చేస్తున్నాడు. ఎవరు? యోబు గారు. అంటే మీరు 31వ అధ్యాయం చూడండి ఏమండి. ఆయన జీవితంలో ఒక మహారాజు కూడా సరిపడండి ఆయనతో. ఊజు దేశమునందు అతని వంటి ధనవంతుడు లేడు, అతని వంటి భక్తిపరుడు కూడా లేడు. అలాంటి వాడు తను ఏమండి తల గొరిగించేసుకొని ఏమండి బట్టలు కూడా తీసేసి ఏమండి బూడిదలో కూర్చొని గీక్కోవడం మొదలు పెడతాడు. ఆ బాధ వర్ణనాతీతం. ఇంకా బాధ పెడతాడు. ఇంట్రాగేషన్ అనమాట అండి. లోపల ఏమైనా దేవుని కోసం ఏమండి పుడద్దేమో, దేవుడు కాదంటాడేమో, వదిలేస్తానంటాడేమో అని సైతాన్ ఇంకా ఇంట్రాగేషన్ అంటే ఎలాగుంటుందో తెలుసండి. దొంగని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారనుకోండి, 4 దెబ్బలు కొడతారు. ఆ తర్వాత 9 పోలీసులు వస్తారు, సరదాగా మాట్లాడతారు, ఆ తర్వాత కొడతారు. ఇంట్రాగేషన్ అంటే ఆ తర్వాత ఏమండి కాళ్ళు పైకి పెట్టమంటారంట. కాళ్ళు కొడితే బొబ్బలు వచ్చేస్తాయి ఏమండి, బొబ్బలు వచ్చేస్తాయి. మళ్ళీ ఇందాకేగా కొట్టింది అనుకోరండి, మళ్ళీ భోజనం ఎలా పెడతారో రాత్రికి మళ్ళీ షిఫ్ట్ మారుతారు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు లాఠీలు పట్టుకొని, వాళ్ళు కూడా కొడతారు ఏమండి. 2-3 రోజులు అయిన తర్వాత చెక్క ఫిట్టింగ్ ఉంటుందంటండి. ఈ చెక్కని ఇలా టైట్ చేస్తే ఈ వేళ్ళు అందుట్లో పెడతారు ఏమండి. ఎముకల్లో బాధ అంటారు దాన్ని. ఏంటంట ఇంట్రాగేషన్ అంటే ఎలాగా ఎముకల్లో అనమాట. అలా టైట్ చేస్తే ఏమండి అక్కడ లేని కూడా వచ్చేస్తాయి అంట. నేను ఒక్కనే కాదండి, ఇంకో 4 ఉన్నారు ఏమండి. అది వదిలిపెడతాడు ఆ టైంలో అని చెప్పి
అర్థమవుతుందా? మీరు అడిగి చూడండి ఎక్కడైనా సరే. నాకు అవన్నీ తెలుసు. ఏమండి చెప్తా ఉంటారు కదా మాకు, ఏమంటే ఇంట్రాగేషన్ అలా ఉంటుంది, లోపలి అన్నీ బయటకు వస్తాయి. ఈ ఇంట్రాగేషన్ యోబు గారికి జరిగినటువంటి పరిస్థితుల్లో ఎముకల్లోంచి పోటు అయినా సరే ఏం చేశాడో తెలుసా? నాకు ఎంత బాధపడ్డాను ఒక టైంలోనైతే. పెద్ద గొయ్య లోతుగా తీసేసి కూర్చొని మట్టి కప్పేసుకున్నాడు. ఎందుకో తెలుసా? పురుగులు బాగుతున్నాయంటండి. ఏమండి ఇలా అనిపించింది అనుకోండి ఇక్కడ. ఏమండి మొన్న ఏంటో తెలియదు కానీ ఇలా పేను పాకినట్టు అనిపించింది. ఎవరో తలగడ మీద ఎవరు దువ్వేసి వెళ్ళారో ఏంటో నాకు తెలియదు. చిన్నిది ఉందేమో, నా వల్ల కావట్లేదు. ప్రభా ప్లీజ్ అది దొరకాలి. ఏంటది ఎంత అంటుందేమో అని. సరే ప్లీజ్ దువ్వాను ఎక్కడుంది? ఏమండి దేనికోసం? తిరుగుతున్నట్టు అనిపిస్తే చాలా చిరాకు పుట్టేసింది నాకు. దువ్వి 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 మళ్ళీ తిరిగినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఎంత చిరాకు అనిపిస్తే ఏమండి యోబు గారికి ఒంటి నిండా పురుగులు పాగుతూ ఉంటే ఆ పురుగులకు తట్టుకోలేక ఇక్కడ వరకు పాతి పెట్టుకొని ఏమండి ఇంక గోక్కోలేక. ఏమండి అర్థమవుతుందండి? శరీరం అలాగ రసిలు గారిపోయి మళ్ళీ పుళ్ళు పడిపోయి పగిలిపోతూ ఉందంట. పగిలిపోవడం అంట శరీరం, రసిలు గారడం, పగలడం, ఈ టైప్లో ఉంది. అప్పుడు సైతాన్ వచ్చి అంటాడు, ఏమండి అలాగా ఒక మనిషిలాగా, అంటే దేవుడు అనుకుంటాడేమో అని చెప్పి. ఏమండి యథార్థవంతుడికి ఎప్పుడైనా ఇలా జరిగిందా? అసలు నీకు భక్తి ఉందా? నీ భక్తిపరుడు అయితే ఎందుకు ఇలాగ అవుతుంది అంటే దేవుడు మాట్లాడినట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసినటువంటి పనులను బట్టి మనకి అర్థమైపోద్ది, రిజల్ట్ అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. అవునా కదా? ఏమండి అతను చెప్పిందంతా కరెక్ట్, నేను కరెక్ట్గానే వెళ్ళాను, వాక్యం ఎలా చదివానో అలా నడుచుకున్నాను అంటాడు. అంత ధైర్యం మనకు కావాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎక్కడ రాంగ్ అనేటువంటిది పడలేదండి ఆయనకి. ఏమండి నాకు వచ్చినటువంటి శ్రమలకి ఏమండి నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేయలేదు. కానీ ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు. ఎందుకు వచ్చినాయో తెలుసా అండి? తెలియకుండా వచ్చింది పరీక్ష. కొన్ని వస్తుందిరా బాబు పరీక్ష అంటే అదొక రకంగా ఉంటుంది. ఏమండి తెలియకుండా తన జీవితంలో చదివినట్టు నిజంగానే ఉంది, అగ్ని పరీక్ష అని ఉంది, అలాంటిది వచ్చింది. కానీ ఆ అగ్ని పరీక్షను ఎవరు కూడా తట్టుకోలేనటువంటిది. మరి యోబు గారికి ఎందుకు వచ్చింది అలాగా? తను నిలబడతాడు కాబట్టి పెట్టాడు ఆ టెస్ట్. తను నిలబడతాడు కాబట్టి దేవుడు అప్పగించాడు. ఈ లోకంలో జయిస్తేనే ఏమంటే ఏం చేయాలంట? అంతేగాని కలిసి వస్తే ఆ ప్రార్థనకి వెళ్తే కలిసి వచ్చిందండి, అందుకే ప్రార్థనకి వెళ్తున్నామండి. కలిసి రాలేదనుకోండి, మన పనులు బట్టి మనకు కలిసి రాలేదనుకోండి, మన పనులు బట్టి ఒకవేళ దేవుడు ఎదిగినటువంటి పరిస్థితిలో పరీక్ష వచ్చిందనుకోండి, మరి పరీక్షలు కూడా తట్టుకునే శక్తి కావాలా వద్దా? మనం 100 పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అన్న రీతిగా మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మనం పట్టుకున్న దాన్ని వదిలిపెట్టకూడదు. ఏమంటే నీకు కలిగిన దాన్ని ఏమంటాడు? గట్టిగా పట్టుకో అంటాడు. కలిగింది ఏంటి? నీకు కలిగింది ఏంటండి? చెప్పండి ఎవరైనా. ఏమండి మీకు కలిగింది ఏంటి? ఈ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న ఒకటే కలిగింది. ఏంటది? యేసు ప్రభువారు. ఆయన గట్టి పట్టుకోవాలి మనం. ఆయన్ని వదిలిపెట్టకుండా యేసు కోసం ఏమండి యేసు నామం యేసు కోసం. అంటే నీ లైఫ్ ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు ఎక్కడ ఉంటావంటే పరలోక రాజ్యంలో ఉంటావు. ఏది తిన్నా నువ్వు యేసు ప్రభు కోసమే. ఏమండి అంతేనా కదా? బ్రతుకు ప్రతివారు ప్రభు కోసమేనంట. తినే ప్రతివారు ప్రభు కోసమే తింటారంట. తాగే ప్రతివారు దేవుని కోసం. కాబట్టి ఒక క్రైస్తవ జీవితం అంటే మనం ఏదో ప్రార్థనకి వెళ్ళొచ్చినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళిపోతామండి? యోబు గారిలా ఎంత కష్టపడ్డాడో. అయితే నిజంగా మరి ఈ కన్నులతోనే దేవుని చూస్తాను. మనకంత ఏమనిపిస్తుంది? నన్ను తీసేసుకో ప్రభా. ఏమంటాం? కొంచెం కష్టం రాగానే నాకు వద్దులే, పరీక్ష వద్దులే. ఏమండి నాకు వద్దు, నేను ఈ పరీక్షనే. నేను కూడా అన్నాను, మాకు 10 గేదెలు చచ్చిపోయినాయి అంటే 2 రోజులు ఆగి ఏమండి ఇంకోళ్ళు ఎవరిదో వచ్చి కొట్టుకులాడుతుందంటే అసలు ఊరుకోని ఇంకా ఏమండి ఎవరిని మనుషుల్ని వేరే అని కాదు. అప్పటికి నాయన నేను అంతవరకు ఎదగల, ఇంతవరకు ఎదిగాను. దేవునితో నేను అన్నమాట, నేను ఇంతవరకు ఎదిగాను, ఇంక ఎదగలేదు. యోబు గారు లాంటిదని అనుకుంటున్నారా ఏంటి మీరు? ఒక పక్కన అనిపిస్తుంది, ఒప్పుకోవే బాబు అనిపిస్తుంది. ఒప్పుకో, ఒకసారి పోతే 2 అంతలు వచ్చేస్తుంది అని నా మనసు చెప్తుంది, లోపల ఆత్మ. కానీ శరీరం ఏమంటుంది? ఎదగలేదు నువ్వు అసలు.
ఇంకా ఎదగలే, అక్కడి వరకే ఎదిగావులే కానీ అక్కడి వరకే ఎదిగావు. ఏమండి కొంచెం చెప్పనిస్తుందా అంటే తెలుసు, వాక్యం తెలుసు, కానీ ఎదగల. ఏమండి కనబడుతుంది అందుకుంటాకి, కానీ నేను ఎదగల, అందట్లేదు, ఆ టైప్ అయిపోయింది. కానీ యోబు గారు ఏం చేశారు? అందుకున్నాడు. ఆయన అర్థమవుతుందంటే జయించాలి. మనకు వచ్చినటువంటి కష్టాలను కానీ శ్రమలు కానీ డబుల్ ఆశీర్వాదం వచ్చేసును, కానీ ఫెయిల్ అయిపోయా. ఏమండి నేను ఫెయిల్ అయ్యాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నాకు తెలుస్తుంది. నా అన్నీ కూడా దేవుడు పెడతా అన్నప్పుడు ఏమండి వాయిదా వేయకూడదు కదా. యోసేపు ఏమండి గోతులో త్రోయబడ్డాడు. ఏమండి మొన్న ఒక ఆయన చెప్తా ఉంటే నిజమే కదా. అన్నయ్య, ఒరే అన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, ఒరే ఏమండి రూబేన్ అన్నయ్య ఒక్కసారి, ఏమండి నప్తాలి అన్నయ్య ఒక్కసారి, నిజమే కదా. బ్రతిమలాడితే వాళ్ళు ఏం చేశారు? బట్టలు తీసి ఏమండి చిత్తకొట్టి గోతులో పడేశారు. ఫోన్లే బయటికి తీశారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా బాధపడతా ఉంటే గోతులోంచి బయటికి తీశారంటే ఆహా ఇప్పటికైనా దయ వచ్చిందేమో, తీసుకెళ్ళిపోతారు ఇంటికి అని ఆశపడితే బయటికి తీసి ఏం చేశారు? ఏమండి అమ్మేసుకున్నారు ఐగుప్తీయులకి. ఏమండి అది ఎంత ఎలా ఉంటుంది? ఇంకా కఠినమేనా కదా. కొట్టారు, పోనీ తీసుకెళ్తే జాలి చూపిస్తే అనుకోవచ్చు. ఒక్కొక్కనే అలా కొడతామా మనం? ఏమండి వాళ్ళు ఎవరాళ్ళు? భక్తి పర్లేనా? మీ దాసులమైన మేము, ఏమండి అలా తమ్ముడి దగ్గరికి వచ్చి ఏమంటారండి తర్వాత ఐగుప్తు దేశంలో, మీ దాసులమైన మేము ఒకే తండ్రికి పుట్టినవారు, మేము అలాంటి వాళ్ళం కాదు. ఎలాంటి వాళ్ళు కాదు? ఏమండి అవునా కాదా? అసలు కరెక్షన్గా చంపేస్తానికి ఇంక దేవుడు బ్రతికించాడు అంతే, వాళ్ళు కొట్టిన దెబ్బలకి. నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అనలేదు. కానీ తను ఏ పరిస్థితిలో ఉన్నా తన నోటి నుండి కూడా ఒక మాట రాకుండా, మీరు కీర్తనల గ్రంథం చదివితే ఏమండి ఐగుప్తుకి ఏమండి యోసేపుని దేవుడు పంపించాడంట. ఎలా పంపించాడు? ఐగుప్తుకి పంపించడానికి వీసా తీసుకొచ్చారండి. వీసా తీసుకొచ్చి ఇచ్చారా? ఎలా వెళ్ళాడు? గాడిదల మీద వెళ్ళాడా? ఏమండి గుర్రాల మీద వెళ్ళాడా? ఏమండి 10 మంది అన్నయ్యలు తన్నితే ఏమండి అమ్మేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఉండనివ్వకుండా త్రోసేస్తే అక్కడ నుంచి కూడా వెళితే అబ్బా ఏమి దేవుని ఏర్పాటండి. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఏమనుకుంటాం? నా జీవితంలో వచ్చే కష్టాలు శ్రమలు దేవుని చిత్తమో కాదో నాకు అర్థం కావట్లేదు, నేను ఏది చేస్తే అది ఫెయిల్ అవుతుంది. సక్సెస్ అయిందనుకోండి ఏమంటాం? సూపర్ అంటాం. మరి ప్రతిదీ ఫెయిల్ అయితే ఏమండి పట్టుకున్నదల్లా ఫెయిలే. ఏమండి కాదా? అంత ఫెయిల్ కాదా? యోసేపు జీవితంలో ఒక్కటన్నా మంచిగా జరుగుతుందా? అన్న మీరేంటి నన్ను చక్క ఫ్రెండ్షిప్లా చేసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి చెరసాల్లో ఉన్న ఖైదీల్ని. తీరా చూస్తే ఏంటంటండి వాళ్ళు కళలు కానీ మొహాలు బాగోకపోతే ఏంటి అన్న మీరు ఎలా ఉన్నారేంటి? మాకు కళ్ళు వచ్చినాయి అయ్యా. ఆ కళ్ళ నిమిత్తం నాతో చెప్పండి. కళ్ళు నాకు చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటే. ఎంత బాగా చెప్పి నా కోసం ఒక్కసారి రాజుగారు చెప్తారా? నీకు జరిగినటువంటి విషయాన్ని కళని నేను చెప్పిన దాన్ని నువ్వు వెళ్ళిన తర్వాత రాజుగారు తన రాజ్యంలో మరి రమ్మని పిలిచిన తర్వాత తప్పకుండా జరుగుద్ది, 3వ రోజు జరుగుద్ది, నీకు నువ్వు వెళ్ళిపోతావు నన్ను జ్ఞాపకం చేసుకుని. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటండి? 2 సంవత్సరాలు పట్టిందంట. అయ్యగారికి గుర్తు లేకుండా పోయిందంట. వెళ్ళాడంతే సంబరంగా తన పని. అయ్యయ్యో వెళ్ళాడు కానీ చెప్పలేకపోయాడు. ఏమండి ఎవరి సహాయం అందట్లా, ఏది చూసినా ఫెయిల్కి కనపడింది. కానీ ఒకే ఒక రాత్రి, దేవుని స్తోత్రం చెప్తాం, ఒకే ఒక రాత్రిలో రాజుకి కల రావడం, తన ప్రధానమంత్రి ఏమండి అవ్వడం. మాట్లాడండి ఇదంతా బైబిల్ హిస్టరీ ఏ సినిమాకి సరిపోద్దో చెప్పండి. సినిమాలు చూస్తూ ఉంటారు కదా అందరూ. ఏమండి సినిమాలు చూసేస్తూ ఉంటారు కదా. బైబిల్ హిస్టరీస్ చూడండి. ఒకవేళ సెల్లు మీ చేతిలో ఉన్నాయి కదా, మీ చేతిలో ఉన్న సెల్లను పట్టుకొని చూడండి ఒక్కసారి. ఏమండి మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం అండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం, భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవడం, వాళ్ళ స్టోరీలు చదవడం ఆశీర్వాదం. అందుకోసం మనం ఏం చేయాలి? నెహెమ్యా గారి స్టోరీ చూడండి, ఎజ్రా గారి స్టోరీ చూడండి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరి స్టోరీ మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుంది? జయించడం అంటే ఏంటో మీకు అర్థమవుద్ది. దేవుని స్తుతించడం అంటే ఏమో అర్థమవుద్ది. ఓన్లీ ఏమండి
కష్టాల్లో, శ్రమల్లో దేవుణ్ణి ఎలా అంటి పెట్టుకొని ఉండాలో, ఎలా గట్టిగా పట్టుకొని ఉండాలో మనకి నేర్పబడద్ది. అవునా కదా? కాబట్టి నిజంగా యోబు గారు కానీ లేకపోతే యోసేపు గారు కానీ ఏమండి ఎన్ని కష్టాలు పట్టిందల్లా అడుగేస్తే కష్టమే ఏమండి. అవునా కదా? కానీ ఫైనల్ ఏంటండి, వాళ్ళు తన ప్రధానమంత్రి అయ్యాడు. నీ సెలవు లేకుండా ఎవడైనా కాలు ఎత్తకూడదు, ఏమండి చెయ్యి ఎత్తకూడదు, నాలుగు కూడా ఆడించకూడదు. ఏంటంటండి ఇటువంటి జ్ఞాన వివేకాలు కలిగినటువంటి జనాన్ని మనం చూడగలమా అంటాడు రాజు. ఉత్తిగా సోది చెప్పడం కాదు సుమా, ఏమండి నీకు ఇలా జరిగిపోద్ది, నీకు ఇలా జరిగిపోద్ది, ఇలా ఇంటికి వచ్చిన తర్వాత జరుగుతాయి జ్యోతిష్కాలు జరగవండి. ఏమండి యోసేపు గారు కళలు చెప్పితే ఏమండి ఈ 7 సంవత్సరాలు అమితమైన పంట పండుద్ది, మిగిలిన 7 సంవత్సరాలు భయంకరమైన కరువు ఉంటుంది. నువ్వు అమితమైన పంట వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? కూర్చుకో, ఆ తర్వాత కష్టమైపోద్దని చెప్తే ఏమండి కళ 3 సార్లు వచ్చింది, కళ రెట్టింపై మళ్ళీ వచ్చింది. దానికోసం భయపడ్డాడు రాజు. ఇంకా నా చేతిలో ఏమీ లేదు, ఒక కళకే జడిసిపోయినటువంటి వాడిని, ధైర్యం లేదు, ఇది అంతా నువ్వే చూసుకో. ఏమండి దేవుని స్తోత్రం చెప్తాం. ఐగుప్తునే పాలించినటువంటి ప్రధానమంత్రి అన్న పేరే కానీ రాజుగారి కంటే కూడా ఎక్కువ. మరి యోబు గారికి ఏంటంటండి మళ్ళీ యవన దశ వచ్చేసింది. ఏమండి మరలా స్టార్ట్ అయిపోయింది. ఆయన మాటలండి కోల్పోయిందంత ధన్మని రావడం, పిల్లలు పుట్టడం, మరలా ఎప్పుడే కష్టపడద్దు. దేవుడు ఒకవేళ మన పరీక్ష పెట్టినప్పటికీ కూడా ఏమండి ఇప్పుడు నేను చెప్పి ఉన్నాను అనుకోండి, అప్పుడు కాస్తంత నిలబడగలుగుతాం, అంతేనే కదా? మీరు విని ఉంటే అప్పుడు నిలబడతారు. అంతేగాని చిన్నదానికి కూడా కుమారక్క ఇలాగైపోయింది ఏమండి కన్య ఆశీర్వాదాలు రావాలంటే మరి పరీక్షలు ఎప్పుడు గెలుస్తారు ఏమండి? కాబట్టి మరి యోబు గారు కూడా రెండంతలుగా యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే ఏమండి తర్వాత రెండంతలు ఆశీర్వదించెను. పిల్లల్ని కూడా ఇచ్చాడు ఆయన, అన్నీ కూడా రెండంతలు ఇచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. మరి జై జీవితం కావాలండి. ప్రతిరోజు ఏ జీవితం కావాలి? మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానంటారు. ఒకసారి మరి చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథం 1 నాకు ఎప్పుడు కూడా నచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకు అంటే మరి పాత నిబంధనలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఆజ్ఞలు ఇచ్చారు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆజ్ఞలు ఇచ్చారు. ఈ ఆజ్ఞలు ఎప్పుడో తెలుసండి? ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఏమండి యోహాను గారిని, ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారిని ఏమండి పద్మాసు ద్వీపంలో పద్మాసు ద్వీపంలో పడేసినప్పుడు ఆయన దర్శనమిచ్చి మాట్లాడినటువంటి మాటలు, ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు చాలా విలువైన ఆజ్ఞలు. మనిషి యొక్క జీవితంలో ఫైనల్ స్టేజిలో ఎంత ముఖ్యమైనవో యేసు ప్రభు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరలోక సంబంధిగా ఉండి మాత్రమే మాట్లాడి, పోనీ దర్శనంలో మాట్లాడినవి కావు, లేకపోతే ప్రవక్తలతో చెప్పినవి కావు, స్వయాన ఆయన అంతటా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఒకసారి చెక్ చదవండి. నేను మరి చాలాసార్లు చెప్పాను. యేసు ప్రభు మరి దర్శనం ఇవ్వడం ఆయనకి, ఆ తర్వాత 7 సంఘాలకి కూడా ఒకసారి 7 సంఘాలు చదవండి. మరి 10వ వచనం 1:10 ప్రభువు దినమందు ఎవరంటండి? యోహాను గారు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది ఏమండి 7 సంఘాలకి రాయమంటాడు. ఎఫెస్ అనేటువంటి సంఘం, తర్వాత స్ముర్ణ, పెర్గమ, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఒకసారి చదువుతున్నారు వినండి. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములు వ్రాసి ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే యేసుప్రభువారు ఆయన
ఆత్మస్వరూపుడుగా పరలోక రాజ్యంలో ఎలా ఉన్నారో అలా ఆయనకి కనపడడం, ఆయన చెప్పడం మనం చూస్తాం. ఆయన యొక్క రూపాన్ని అక్కడ వివరిస్తాడు. అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు. ప్రతి పార్టు హీరోకి ఇలా పెడితే చూపిస్తూ ఉంటారు కదండి. హీరో గారు కారులోంచి కాలు కింద పెడుతుంటే ఆ బూట్లు చూపిస్తారు, ఆ తర్వాత ఆ ప్యాంట్ చూపిస్తారు, ఆ తర్వాత కొంచెం పైకి చూపిస్తారు, ఆ తర్వాత వెనక పార్ట్ చూపిస్తారు, ఆ తర్వాత ఫేస్ చూపిస్తారు. అవునా కాదా? అలాగే ఈయనకి కూడా ఏంటంటండి, ఈయనకి కూడా అపరంజి వంటి పాదాలు. ఏమండి? అవునా? దిగుచున్న వస్త్రం రాజులు మాత్రం వేసుకుంటారు. ఆ వస్త్రం చూశాడు, అలా పాదాలు చూశాడు. ఆ తర్వాత ఏమండి, అగ్నిజ్వాల వంటి కన్నులు. ఇలా ఉన్నిని తెల్లని హిమమంతా ధవళంగా ఉందంట. ఆయన యొక్క తల ఎలా ఉంది? తెల్లటి ఉన్నిని పోలి ఉందంటండి. ఆయన నోట నుండి ఖడ్గంలా వస్తుంది, వాక్యం అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. అప్పుడు ఆయన నేను చెప్పేది వ్రాసుకో అని చెప్తున్నాడు. 7 సంఘాలకి ఆయన లెటర్ రాస్తా ఉన్నారు. మరి చక్క ఒక్క సంఘంలోది చూసుకుందామండి మనం. ఒక్క సంఘంలోది జస్ట్ అంటే మనం మరి తర్వాత ఎప్పుడైనా దేవుని ఆత్మ ప్రేరేపిస్తే కనుక మరి ఇచ్చిన టైంని బట్టి ఆయన చెప్పమన్న దాన్ని బట్టి మనకి చెప్తే అంతే. తర్వాత మళ్ళీ చెప్దామంటే మనకు కుదరదు. అర్థమవుతుందండి? ఒక్క సంఘం జస్ట్ చదవండి. 2వ అధ్యాయము. ఎఫెసు అనేటువంటి సంఘం. ఏమండి? ఇప్పుడు రకరకాల సంఘాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎఫెసు అనేటువంటి ఈ సంఘం ఉందంటండి. మొదటి సంఘం పేరేంటంట? ఆ సంఘంలో మనమే అనుకుందాం. ఏమండి? ఆ సంఘంలో నువ్వే అనుకుందాం, ఆ సంఘంలో నేనే అనుకుందాం. అంతేగాని ఎవరో ఏమండి కుమారక్క సంఘం కాబోలు, ఇది ఏమండి ఇంకొకరి సంఘం కాబోలు అనుకోవద్దు. ఆ సంఘంలో ఉన్న నీకే దేవుడు చెప్తున్నటువంటి మాట. 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు అంటే ఎవరండి? 7 సంఘాలు. యేసు ప్రభు కుడి చేతిలో భూమి మీద ఉన్న సంఘాలన్నీ ఇలా ఉంటాయి అంటండి. ఇలా చూస్తూ ఉంటారు ఆయన. ఏమండి చిన్ని మందిరాల్లాగా కనపడతాయి. అందుట్లో ఉన్న వాళ్ళు అందరూ కనపడతారు, అందుట్లో ఉన్న నువ్వు కనపడతావు, నీ హృదయంలో ఉన్నది కూడా కనపడద్దు ఆయనకి. అర్థమవుతుందండి? ఇలా ఆయన చేతిలోనే చూడు, నా 6 చేతుల్లో నేను చెక్కుని ఉన్నాను ప్రభువా. మరి కుమారక్కని చెక్కే ఉంటావు, ఆనందం చెక్కే ఉంటావు, నన్ను కూడా ఉన్నా అంటే నీ చూపిస్తే నువ్వు పెద్దగానే ఉంటావు చక్కగా. ఏమండి? దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? 7 సంఘములను 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య అంటే పరలోక పట్టణములో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. 7 దీప స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏవనగా ఏంటంటే నీ క్రియలు అంటే ఏంటండి? క్రియలు అంటే పనులు. తెలుసు కదా అందరికీ తెలుసా క్రియ అంటే? క్రియలు అంటే నీ పనులన్నీ ఎవరికి తెలుసంట? నేను చేసే పనులన్నీ తెలుసు, నువ్వు చేసే పనులన్నీ తెలుసు. నువ్వేం చేస్తావో, ఎదురుగుంటే ఎలా మాట్లాడతావో, తర్వాత ఎలా మాట్లాడతావు, ఏమి తింటావో, ఎలా ఉంటావో, చెప్పే మాటలు ఎలా ఉంటాయో, చేసే పనులు ఎలా ఉంటాయో, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ కష్టం, నీకెంత కష్టం ఉందో నాకు తెలుసు. ప్రభువా మా ఇంటికాడ ఎంత కష్టమో తెలుసా, ప్రార్థనకి లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. ఏమండి? అంతేనా కదా? నీ కష్టం అంతా నీకు ఇంటిలో నీ భర్త నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? ఒకవేళ నీ భార్య నిన్ను ఇబ్బంది పెడుతుందా? నీ పిల్లలు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నువ్వు ఎటువంటి మనసుతో ఉన్నావు, ఎలా నలిగిపోయి ఉన్నావు, అంతా కూడా నాకు తెలుసు. నీ క్రియలు, నీ పనులన్నీ నాకు తెలుసు. నీ కష్టం అంతా నాకు తెలుసు. నాకు ఇలాంటి పరిస్థితి అని చెప్పుకోని అవసరంలా. ఏమండి? అబ్బాయి నువ్వు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వస్తేనే కానీ కుదరదు అంటాడు. ఎవరో ఉద్యోగంలో జాయిన్ అయితే ఏమండి చాలా కష్టమండి, పెళ్ళికండి అదని చెప్తారండి అక్కడ. ఏమండి సాగర్ పెళ్ళి అయిన కొత్తలో తెల్లారి బయలుదేరి వెళ్ళిపోయారు. కొంచెం ఆగండి పెళ్ళి బాగా గ్రాండ్గా చేద్దాం ఉండండి అంటే ఉద్యోగం పోవద్దు అంటారు వాళ్ళు. ఏమండి కుదరదు అంటారు వాళ్ళు. వాళ్ళతో చెప్తే వింటారా? నేను పెళ్లి చేసుకుంటానండి 1 వారం అండి అంటే కుదరదండి. ఏమండి ఆ అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి ఆ అబ్బాయి వెళ్తానంటే ఢిల్లీ వెళ్తానంటే అక్కడ ఇల్లు వాకిలు చూడలేదు అంటే ఈ అమ్మాయి ఏడుస్తుంది. ఏం చేయాలో అర్థం కదా. నాకు చెప్తే ప్రార్థనలు చేసి బయలుదేరి వెళ్తుందంటే ఏడిపోయి. ఏమండి మనుషులకి అర్థం కావు. నువ్వు జాబ్ చేసే వాళ్ళకి అర్థం కావు. వాళ్ళని కాళ్ళ ఎళ్ళబడి కళ్ళకి అద్దుకొని చిన్న ఉద్యోగం ఇస్తున్నారంటే దేవుళ్ళలాగా వెళ్ళిపోతారు, దేవుడు అనుకొని వెళ్ళిపోతారు. కానీ దేవుడి దగ్గరికి ప్రభా కొంచెం
ఉద్యోగం వచ్చింది కదా అంటాం, అవునా కదా? మీకు 50,000 ఉద్యోగం వచ్చిందనుకోండి, విశ్రాంతి దినం కుదరదంటే ఇక్కడ ఎవరైనా కనపడతారా? ఏమండి, మీకు 50,000 ఉద్యోగం ఇస్తే తర్వాత చేసుకుంది కానీ నాని, తర్వాత చేసుకుంది కానీ రాత్రికి ప్రార్థన చేద్ది కానీ శుక్రవారం నైట్ అయినా చేసుకోవచ్చు నాని, నువ్వు వెళ్ళిపోరా. ఏమండి అనరా? ఏమండి అంటారా అనరా? కాబట్టి నిజంగా దేవుని కోసం మనం నిలబడటం అంటే ప్రతి విషయంలో కూడా మరి జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందినే దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరుగుద్ది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమందే అంటాడు. కాబట్టి మరి దేవుడు నీకు ఈ మాటలు వినిపిస్తున్నారు అంటే నిన్ను దేవుడు ఎంతో ప్రేమించారు. కాబట్టి మరి నీ క్రియలు, నీ కష్టం మొత్తం తెలుసు. నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో తెలుసు. ఆయనకి తెలియకుండా ఏం లేదు. నీ బాస్కి అయితే నీకు తెలియదు, నీ భార్యకి తెలియకపోవచ్చు నువ్వెంతో కష్టపడుతున్నావు. అక్కడికి వెళ్ళి ఏమంటే ఉద్యోగంలో నువ్వు ఎంతో కష్టపడిస్తే నీ భార్య నిన్ను గుర్తించకపోవచ్చు. ఇంటికి రాగానే ఏమండి గమేళాలు ఎత్తి 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 వస్తే, ఆఫీసులో బుర్ర హీటెక్కి వస్తే కూర్చుంటే కొంచెం ఏమన్నా మంచినీళ్ళు ఇస్తుందేమో, టీ ఇస్తుందేమో, కాఫీ ఇస్తుందేమో అంటే ఇంటికాడ కూడా ఉన్నాయి అందరికీ అన్ని పనులు అన్ని. ఏమండి ఏమంటారు? ఇంటికాడ కూడా ఉన్నాయి, మీకంటే ఎక్కువే ఉన్నాయి మాకు అన్న టైపులో ఉన్నారు ఈ రోజున. ఉన్నారా లేదా? ఏమండి వాక్యం వినేవాళ్ళు కూడా ఉంటారు, లేకుండా పోరు. మంచినీళ్ళు కూడా ఎవరు మంచినీళ్ళు వాళ్ళే. ఏమండి ఎవరి వాళ్ళే, అవునా కదా? కాబట్టి నీ క్రియలు, నీ కష్టం తెలిసినటువంటి వాడు ఎవరు? ఆయన. నీకు సహనం ఉంది, చాలా సహనం, నువ్వు చాలా ఓర్చుకుంటావు. నువ్వు ఈ సంఘం, ఎఫెసు సంఘం క్రియలు బాగున్నాయి. నీ కష్టం అంతా నాకు తెలుసు, నీకు చాలా కష్టాలు ఉన్నాయి. తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? చాలా మంచిదానివి, చాలా మంచివాడివి. సహనం అంటే ఏంటి? నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నువ్వు ఓర్చుకుంటానే ఉన్నావు. దేవుడికి తెలుసు అంటండి. నీవు దుష్టులను సహింపలేవు. ఏంటో తెలుసా? అబద్ధ సాక్ష్యం చెప్తే నీకు 10,000 ఇస్తాను, ఒక మాట చెప్పు అంటే నువ్వేమంటావు? మా ప్రాణం పోయినా మేము అబద్ధ సాక్ష్యం చెప్పవు అంటావు. నువ్వు ఏదన్నా అబద్ధం ఆడాలంటే ఆడవు, దొంగతనం అంటే ఎవరిది ఇష్టపడవు. నువ్వు చాలా బాగున్నావు. నీ క్రియలు తెలుసు, నీ కష్టం తెలుసు, నీ సహనం తెలుసు, నీవు దుష్టులను కూడా సహించలేవని తెలుసు, అది కూడా తెలుసు. ఏమండి ఈ యొక్క సంఘంలో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? అసలు వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న మనుషుల కాదా అన్నది కూడా గమనించగలరంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు ఏమండి గొర్రెల చర్మాలు వేసుకొని వస్తారు, వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అంటాడు. ఏమండి అబద్ధ ప్రవక్తలు ఎలా గుర్తుపట్టాలి ప్రభు మేము అంటే? వాళ్ళు అంటండి ద్రాక్ష చెట్టుకి అంటండి పల్లేరుకాయలు కాస్తాయండి. అంజూరపు చెట్టుకు పల్లేరుకాయలు, లేకపోతే మరి వేరే చెట్లు వేరే కాయలు కాయవు కదా. ఏమండి యేసుప్రభు వారు చెప్తున్నారు సిగ్నల్, నా భక్తులు అంటే నేను చెప్పిన మాటల ప్రకారం చేసేవాళ్ళు మాత్రమే. ఇక్కడ నుంచోని మాత్రం వాక్యం చెప్పేసి ఆ తర్వాత నాకు ఇష్టం వచ్చిన వేషాలు నేను వేస్తే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, వాళ్ళలో నేను లేను. ఇక్కడ అంటాడు తాము అపోస్తులు కాకయే అంటే నేను పిలవనటువంటి వాళ్ళు. అపోస్తులు అంటే నేను పిలిచిన వాళ్ళు. ఏమండి దొంగ అపోస్తులు అంటారు. వాళ్ళని ఏం చేస్తారంట? ఈ సంఘం వాళ్ళు గమనిస్తారంట. వాళ్ళ పనులు కరెక్ట్గా లేవు, వాళ్ళు వాక్యానుసారంగా లేరు. అలాంటి వాళ్ళే దరిదాపుల్లోకి రానివ్వరు అనమాట. పరీక్షించి ఏమండి వారిని అబద్ధికులని. చూడండి నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం, అలాగే ఇంకేంటంటండి ఈ సహనం తర్వాత దుష్టులను సహించలేవని. మరలా ఇంకోటి ఏంటి? అపోస్తుల్లో కాదు, దొంగ బోధకులా కాదా? ఎవరన్నా వచ్చి నీకు నెట్ చేసి ప్రార్థన చేస్తానమ్మా, నీకు ఇలా కలుగుతుంది, నీకు ఇలా కలుగుతుంది అంటే నువ్వేం చేస్తున్నావు? అసలు నీ మైండ్ ఏంటి? నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఎవరో చెప్పేసి ఏమండి నువ్వు ఎంత మంచిదానివోనమ్మా, చాలా మంచిదానివమ్మా అని చెప్పగానే నీలో ఉన్న చెడుతనాన్ని కడుక్కోవడం కాదు. కానీ ఏమండి వాళ్ళ మాట వినేసి మనం పాపాన్ని కప్పిపెట్టేసుకొని వస్తాయి ఆశీర్వాదాలు. అప్పుడు రావు.
అపోస్తులు కాకే తాను అపోస్తులు అని చెప్పుకునేటువంటి వారిని దొంగ బోధకులు అనమాట అండి. వాళ్ళు అబద్ధ ప్రవక్తులని పరీక్షించి తెలుసుకున్నావని. ఇక్కడ చూడండి, అబద్ధికులని నీవు కనుగొంటువని అబద్ధికులని కనుగొన్నావు. మరియు ఏంటంటే నువ్వు సహనం కలిగి నా నామము నిమిత్తము ఏంటంటండి, నువ్వు సహనం ఉంది నీకు, నా నామం కోసం భారం భరిస్తావు. భారం భరించడం అంటే ఏంటండి, బాధ్యత అంతా వహిస్తావు. ఏమండి, చాలామంది సంఘాల్లో ఎలా ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఎవరు చేయరు, ఇంకా అంత భారం వహిస్తారు. రాత్రి అనక పగలనక ఏమండి చాలా కష్టపడి దేవుని కోసం. పాస్టర్ గారు ఏం చేయక్కర్లా, వాళ్ళు అంత బాగా చేసేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. అసలు అలసిపోరంటండి. ఒక అతను వచ్చాడు, మన రాజ్ కుమార్లో సగమే ఉంటాడు, ఇంకా ఇంతే తింటాడు. అలా ఆవిడ కొంచెం మరి బుద్ధిగానే ఉంటుంది. ఏమండి, అంటే నా అంత ఉంటుంది అనుకోండి. ఏమండి, ఆయన మాత్రం ఇంత తింటాడు. ఏమండి, కొంచెం తినొచ్చు కదా పని చేయాలంటే. పని చేస్తే నిద్ర వస్తుంది, పని చేయి బుద్ధి కాదండి. ఏమంటాడంట, నేను అన్నా మరి ఓపికన్నా ఉండాలి కదా, అసలు మనిషి రేఖలా తయారైపోయాడు ఆయన. లేదండి, కొంచెం తింటేనే ఎక్కువ పని చేయగలుగుతాం. దేవుని పని కాడికి వచ్చిన తర్వాత బాగా తింటే పని చేయలేమండి. ఏమండి, నా నామము నిమిత్తం నీవు భారము భరించి అలయలేద నీవు ఏంటంటండి, క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, సహనం ఉంది, మరి పరీక్షించే తెలివితేటలు ఉన్నాయి. ఆ తర్వాత నా నామము నిమిత్తం భారం భరించి నువ్వు అలయలేద నీవు. ఇక్కడ అన్నీ బాగున్నాయండి. ఏమండి, 99 మార్కులు వచ్చినాయి. ఏమండి, అన్నీ నేను ఎరుగుదును, ప్రతి కష్టం ప్రతి ఒక్కళ్ళ జీవితం ఆయనకి తెలుసు, అన్నీ నేను ఎరుగుదును. కానీ అయినను అంటే ఏంటండి, ఒక పెళ్ళికి వెళ్ళారంటండి. ఏమండి, ఆస్తి బాగుంది, అంతస్తు బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్నీ సూపర్ 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 అన్నీ బాగున్నాయి. కానీ ఒకటే ఒక గుణం ఉంది. మా అబ్బాయి కొంచెం చెప్తే వినడండి. అదే అంతండి నా మోకం. ఏమండి, చెప్తే వినడండి, కానీ తనకు పుట్టదండి. చెప్తే వినడు, తనకు పుట్టదు. ఇదే అంతండి. ఆస్తి బాగుందా బాగోలేదా, మనకైతే ఆస్తి ఉంటే ఇచ్చేస్తాం. ఏమండి, కొంచెం తెల్లగా ఉంటే ఇచ్చేస్తాం, ఒకటి నచ్చితే ఇచ్చేస్తాం. ఏమండి, ఒకటే ఒక మైనస్ ఉందంట వీడికి. ఏంటది, తనకు పుట్టదో, చెప్తే వినడు. అదొకటంటే అదే అంతలాగని కుదిరిచేయండి పెళ్ళి అన్నారట. అల్లుడు గారు సరే ఈ రోజండి మీ ఇంటికి వెళ్ళిపోవాలండి, 3వ రోజు తిరిగి రావాలి. 3వ రోజు ఎందుకు రావాలి ఏమండి, 3వ రోజు ఎందుకు రావాలి, వాళ్ళు చేస్తే మనం చెయ్యాలా కాదా? అల్లుడు గారు కొత్త కదా, అటు ఇటు తిరిగితే రాకపోతే ఏమవుద్ది, అసలు ఏమండి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకేది కూడా ఒక్క మొక్క చెప్తే వినడం. పిల్లలకి అంటుందండి అంటే అది అర్థం చేసుకోవడానికి మైండ్లోకి రాదంట. కష్టమా కదా. ఇక్కడ ఏంటంటే అన్నీ ఉన్నాయి అంటండి, అన్నీ ఉన్నాయి, ఈ ఒక్కటి లేదంట. ఈ ఒక్కటి లేకపోతే దేవుడు పరలోకం ఇవ్వడా చెప్పండి. యేసుప్రభుని నమ్ముకున్నాం, క్రియలు ఉన్నాయి, సహనం ఉంది, అందరినీ ప్రేమిస్తాం. ఏమండి, భారం భరించి అలయలేదు, దేవుని కోసం ప్రాణం పెట్టేస్తాం. ఎంత ఉంది ఈ సంఘంలో, ఇలాంటి నీలో ఎన్ని గుణాలు ఉన్నాయి. కానీ ఒకటే ఒకటి ఉందంట మైనస్. ఆ మైనస్ ఏంటంట, ఏంటంటండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట పాస్టర్ గారు ఎవరని చెప్తున్నారా? భలే పాస్టర్లే, అసలు నా సంగతి ఏం తెలుసు, నీ సంఘం సరిగ్గా చూసుకో అంటావు పాస్టర్ అయితే. నేను ఎంత భక్తిపరుణ్ణో నీ సంఘాన్ని నువ్వు చూసుకోవయ్యా అంటారు. కానీ ఇక్కడ చెప్పిన ఆయన ఎవరు, అసలు ఆయన ఏమండి, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. వేరే వాడు చెప్తే ఒప్పుకోం. ఏమండి, వేరే వాడు చెప్తే అస్సలు కుదరదు మనకి. కానీ ఆయన చెప్తున్నాడు, నువ్వు నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటి, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు ప్రస్తుతానికి. ఇన్ని క్వాలిఫికేషన్స్ కలిగి పడిపోయావు అంటే నీకు నమ్మశక్యమేనా? తెలుసా నీకు? నేను ప్రార్థనకి వెళ్తున్నానుగా, వస్తున్నాను కదా, దశంభాగాలు ఇస్తున్నాను కదా, ప్రార్థనలు పెట్టించుకుంటున్నాను కదా, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను కదా, అందరికీ కూడా అన్నీ పంచిపెడుతున్నాను కదా, నా ఆస్తి పంచిపెట్టాను కదా. ఏమండి, ఇన్ని రకాలు చేస్తుంటే నువ్వు పడిపోయావమ్మా అంటే ఏమండి, కల్లో చెప్పినా నేను కూడా ఒప్పుకోను కదా.
వేరే పాస్టర్ గారు వచ్చి యేసు ప్రభు స్వయాన నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావో ఏంటంటండి, ఒకసారి వెనక్కి రీల్ వేసుకో. ఫస్ట్ నన్ను నమ్ముకున్నప్పుడు యేసు ప్రభు అంటే నిజమైన దేవుడు అని తెలిసింది. ఆయనకి హృదయం ఇస్తే ఆయన హృదయంలోకి వస్తాడని తెలిసింది. అప్పుడు నీకు ఎలా ఉండేదో తెలుసా? ఎవరు ప్రార్థన పెడతారా, పరిగెత్తుకెళ్ళిపోదాం. ఆ పాటలు వింటా ఉంటే మై మర్చిపోయి చప్పట్లు కొట్టావు. ఫస్ట్ రీల్ ఆయన వేసాడు అనుకోండి, ఏమండి, ప్రార్థన పనులు వాయిదా వేసుకొని ప్రార్థనకి వెళ్ళేవాడనివి, పనులు వాయిదా వేసుకొని ప్రార్థనకి వెళ్ళేవాడివి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అప్పుడుది ఇప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడేంటి? ప్రార్థనకి వాయిదా వేసి పనులు చూసుకుంటున్నావు, అంతేనా కదా? అప్పుడు ఎలా ఉంది? చాటుగా వెళ్ళేవాడివి. మీ ఆయన గారు ఒప్పుకోపోయినా, మీ అత్తగారు ఒప్పుకోపోయినా చాటుగా అర్జెంటు పని మీద వెళ్తున్నానండి, ఈ కాగితాలు అయ్యో చదివించి వస్తానండి, అక్కడికి వెళ్ళి భజన చేసేసి వచ్చేదానివి. ఏమండి, ఫస్ట్లో తిప్పలు ఎలా ఉంటుందండి? అక్కడికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. ఫస్ట్లో ప్రార్థన అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా, కూర్చోవడానికి వెళ్ళిపోయేదానివి. ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ప్రార్థన పెట్టుకుంటున్నారు, వస్తారా? రాలేనులేండి. పోనీ ఇంటికాడ ఏమైనా పని చేస్తారా? కుటుంబ ప్రార్థన చేస్తారా? ఏమండి, వాక్యం పెట్టుకొని చూస్తారా? అమ్మ అన్నం అయిపోయిందా? అమ్మో పెడుతున్నాను నాన్న. ఎంత అయింది టైం? 10 అయిపోయిందా అమ్మ? ఏమండి, ఈ రోజున సెల్లో ఎంత అయిపోతుంది? నేను చెప్పేది కరెక్టే కదా? ఏమండి, మీరు కాకపోతే యూట్యూబ్లో వాళ్ళు అయినా సరే కొన్నాళ్ళకి నేను ఉన్నా లేకపోయినా ఆ తర్వాత కరెక్టేనండి అంటారు ఎవరో ఒకళ్ళు. అవునా కదా? 10 అయిపోయాక పాపం స్టవ్ మీద అన్నం పెట్టి ఎన్నాళ్ళు పొయ్యిలు ఉండి కరెంట్లు లేకపోతే సాయంత్రం పెట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు స్టవ్ ఉంది కదండి, కరెంట్ ఉంది కదండి, పగలు రాత్రికి భేదం అనేటువంటిది తెలియని పరిస్థితికి వచ్చేసి అమ్మో అంత టైం అయిందా అనిపిస్తుంది. అవునా కదా? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏంటంటండి, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. అప్పుడైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు. ఇప్పుడు ఏమాత్రం నీలో ఇంట్రెస్ట్ తగ్గింది. ప్రార్థన చేస్తున్నావు. ఫస్ట్లో కానుక ఇచ్చినప్పుడు ఒక్క 5 రూపాయలు కానుకేసిన యేసయ్యా మరే దేవునికి కానుకేసుకోవాలి. అమ్మా డబ్బులు ఏమైనా ఉన్నాయా? లేవురా. దాసేదో ఏం చేసావు? కానుకేసుకోవాలి. ఏమండి, కూరగాయలు లేవు ఇంట్లో, కానుకేసుకోవాలి. ఇప్పుడు నీ చేతికి కట్టలు వచ్చినాయి, అప్పుడు ఏం చేస్తావు? అంటే అప్పుడుది ఇప్పుడు టాలీ వేసి చూపిస్తాడు ఆయన. మన దగ్గరే కదండి సెల్లో. జనరేషన్ ఇప్పుడు పెరగడం కాదండి, పరలోకంలో ఉంటుంది అంతా కూడా. ముందే ఇలా చూపిస్తే ఆయన ఇలా రమ్మని చెప్పగానే ఆపరేటర్ ఎవ్వరు ఉండక్కర్లే, అక్కడ స్క్రీన్ మీద వచ్చేస్తూ ఉంటాయి. అవునా కదా? నువ్వు చెప్పిన స్టోరీ నువ్వు ఆ టైంలో ఎలా ఉన్నావు అంటే చిటుక్కుమని వచ్చి ఆ స్టోరీ ప్రత్యక్షం అయిపోతా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఇది కూడా ప్రత్యక్షం అయిపోతాయి. నిన్నగాక మొన్న ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. సరు ఏదో ఇలా తగిలింది వచ్చి, ఆగు సరు వీడియో తీస్తున్నారు ఆగు అన్నాను. అయిపోయిందా వీడియో తీస్తున్నారు అంటే, ఏం వీడియో భలే మాట్లాడదే అని కాదు, వీడియో తీస్తున్నారు అన్న. నిజంగా మనం ఏ పనులు చేసినప్పటికి కూడా ప్రతీది వీడియో తీయబడుతుంది. దేవుని స్తోత్రం చెప్తాం. మళ్ళీ గుర్తొచ్చింది, అనుకోకుండా మాట్లాడుతూ ఉండగా, ఓహో మనం చేసే ప్రతి పని కూడా ఏం పని? నీ కోసం ఒక వీడియో రోజు తీయబడుతుందంట. నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ రియాక్షన్ ఎలా ఉంది, నీ పనులు ఎలా ఉన్నాయి, ప్రతిదీ వీడియో మళ్ళీ గుర్తు చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. అక్కడ ఏమండి, అక్కడ వ్రాయబడుతుందని తెలుసు మనకి, కానీ కలవస్తే ఎలా ఉంటుంది? అమ్మ బాబోయ్, చాలా జాగ్రత్త. ప్రతి పని నీ నోటి మాట. అందుకే అంటాడు, మనిషిని తన నోటి మాటకి లెక్క అప్పచెప్పుకోవాలి అంటే ప్రతివాడు తన నోటి మాటలకి ఏం చేయాలంటండి? నువ్వు ఈ మాట ఎందుకు మాట్లాడు, ఈ మాట ఎందుకు మాట్లాడు అంటే అక్కడ స్క్రీన్ కొడితే మైనస్లు అన్నీ ఒక పక్కకు వచ్చేస్తాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు మైనస్లు ఎక్కువ వచ్చేసి ఒకటే 2 3 ప్లస్లు వచ్చినాయి అనుకోండి, కుదురుద్దండి. ఇక్కడ ప్లస్లు వచ్చినాయి, 99 మార్కులు వచ్చినాయి. 1 మార్కు కోసం ఏమంటున్నాడు ఆయన? నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావో అక్కడికి వెళ్ళి అక్కడ జ్ఞాపకం చేసుకో. ఒకసారి రీల్ అయ్యి అక్కడ నుంచి ఎలా ఉన్నావు, ఫస్ట్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి చూడు నువ్వు. ఏంటంటండి మరి మారు మనసు లేదండి. క్రియలు, సహనం, ఓర్పు, అన్ని రకాలు ఉన్నటువంటి వాళ్ళని భక్తి పరులు అంటారా? ఏమంటారు? మన భాషలో ఏమంటారు ఏమండి? మరి అక్కడికి వెళ్తే ఫెయిల్, 1 మార్కులోనే ఫెయిల్ అయిపోవాలా? అవుతారంటండి. అర్థమవుతుందండి?
నువ్వు రూల్గా చేస్తే కుదరదు, ప్రేమతో చేయాలి. రూల్గా అన్నం వండి అక్కడ పెడితే కాదు, ప్రేమతో పెట్టాలి. ప్రేమ వేరు, రూల్ వేరు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? పనికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? రూల్గా చేసి వస్తారు. అవునా కదా? ఒక పిల్లల్ని పెంచుతారు, మీరు రూల్గా పెంచుతారు. మేరీ కువైట్లో 20 మంది పిల్లల్ని పెంచిందేమో, ఇంకెక్కువ మందిని పెంచవచ్చు. అదేంటది? రూలు. అదే కనుక తెచ్చుకొని ఒక్క పిల్లని పెంచమనండి, మళ్ళీ వదిలిపెట్టుకోగలుగుతారా? కదా? మరి నువ్వు మారు మనసు పొంది అంటాడు. మారు మనసు లేకుండా ఇన్ని పనులు చేస్తారా? చేస్తారు. అర్థమవుతుందండి? మారు మనసు లేకపోయినా రొటీన్గా చేసేయడం, ప్రార్థనకి వెళ్ళి రావడం, మోకరించడం, ప్రార్థన చేసేయడం, పడుకోవడం. ఏమండి? ఆయనతో మనకి ఎలాంటి మనసు కలిసినటువంటి పరిస్థితి లేదు. ఫస్ట్లో ఎలా ఉన్నావు తెలుసా? ప్రభువా నువ్వు లేకుండా నేను ఉండలేను. ఒంటరిగా ఉన్నప్పుడు కూర వండేటప్పుడు చెప్పావు, వంటలు తోమేటప్పుడు చెప్పావు, బట్టలు ఉతికేటప్పుడు చెప్పావు, బయలుదేరుతుంటే నాతో రండి ప్రభువా అన్నావు. ఇప్పుడు ఏమైంది? అవన్నీ చూసుకుంటారా, నేను వెళ్తున్నాను, హ్యాండ్ బ్యాగ్ తగిలిచ్చేసుకొని ఏం చేస్తామండి? ఆ అబ్బాయి ఇలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఒకసారి ఎలాగా ఈ పనులు వెళ్ళటం రావడం. ఫస్ట్లో ఏమన్నా? ప్రభువా మీరు రావాలి, మీరే మాట్లాడాలి, మీరు నాతో ఉండాలి, నాకు ఏమీ రాదు ప్రభువా అన్నాం. కొంచెం నేర్చుకున్న తర్వాత ఏమైంది? ఏమవుద్దండి? మనమే డ్రైవింగ్ అంతా. అవునా కదా? మొదటి ప్రేమ వదిలితివని నువ్వు మారు మనసు పొందాలంటే ఇక్కడ ఏ స్థితిలోంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియను చేయము. చెయ్యాలా వద్దా? ఏమండి? ఇలా చెప్తే ఊరుకుంటారండి? ఇక్కడ కుమారక్క అంటండి బాగా ప్రార్థనలో 40 రోజులు గడిపిందంటండి. ఇప్పుడు ఏదంటే అది చెప్పేస్తుందండి. అసలు అన్నారనుకోండి అది బాగుంటుందండి, ఇది బాగుంటుందండి. నేను చెప్పండి సిస్టర్ గారు, మీకు దర్శనాలు వస్తాయా? నాకు దర్శనాలు గట్రా రావండి. ఏమండి? అలాంటివి అలవాటు చేసుకుంటే చెప్పబడిపోతారు మొత్తం అందరూ. ఏమండి? ప్రార్థనకు రారు. ఈ రోజుగా నేను వాక్యం చెప్తాను అనుకో, ఇంకా ఎప్పుడు దర్శనాలు వస్తాయో, ఎప్పుడు ఆరాధన చేస్తుందో, ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతుందో, ఈ రోజు నాతో ఏం మాట్లాడుతుందో. ప్రభు ఇప్పుడు దాకా మాట్లాడింది ఎవరితో? ఈ వాక్యాలు మీకు మాట్లాడినట్టు ఉండవా? ఏమండి? అలా ఉండదు. మేరీ నీతో మాట్లాడుతున్నాను అని చెప్తేనే అప్పుడు ఉంటుంది. ఏమండి? అలాంటి వాటికి అలవాటు పడకూడదు. ఒకవేళ మీకు దేవుడు ఆ వరం ఇస్తే సంతోషమే, కాదంటలేదు, కానీ అలాంటి వాటికి మనం అలవాటు పడకూడదు అనమాట. ఇంకా తృప్తి ఉండదు మనకి. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించినా తృప్తి ఉండదు. ఇక్కడ మొదటి క్రియ చేయము. అట్లు చేసి ఏమండి పొందితేనే సరి. ఏంటంటండి? అది చేస్తేనే. మరి లేకపోతే ఏం చేస్తారు? చదువునా? లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి అబ్బా మేము ఎంతో భక్తి పరులు అనుకుంటే ఆయన వచ్చి అంటండి ఏం చేస్తా అంటండి? పాపం అండి, చనిపోయారండి, కానీ బూతులు తిట్టేవారండి, కొంచెం తాగుతారండి. ఏమండి? తాగుతారండి. అన్నీ అన్యాయాలే, కానీ ఏమోలండి యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, పరలోకం వెళ్ళిపోతారండి. చాలా జాగ్రత్త. ఎవ్వరికి వాళ్ళని ప్రశ్న వేసుకోవాలి. నేను పరలోకానికి వెడతానా లేదా? ఏమండి? అత్తకే కోళ్ళకి పడదు. ఏమండి? ఇక జీవితాంతం పడదు. ఏమండి? జీవితాంతం పడదు. మరి వెళ్తారండి పరలోక రాజ్యం? వెళ్తారా? మనం మన తల్లిలాగా చూసుకునే మనసు రావాలి. చూసుకుందాం ఓర్పుతో, నీకు సహనంతో, ప్రేమతో ఇన్ని రకాలు పెట్టుకొని చూసుకుంటే ఏమండి అక్కడ టాలీ చేసేవాడు ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. ప్రేమ లేకుండా, సహనం లేకుండా ఏమండి ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ మొదటి క్రియను చేయము. ఏమండి? లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం అంటే ఆ దీపస్తంభం అంటే 7 దీపమూల మధ్య సంచరించేవాడు అంటాడు. 7 సంఘాలు ఏమండి దీపస్తంభాలు మనం. ఏమండి? ఈ సంఘపు దూతలు అనమాట. దీపస్తంభాలు అంటే ఎవరు? సంఘపు దూత అంటే ఇప్పుడు నేను నడిపించుకుంటున్నాను కదా, అలా అనమాట. ఏమండి? ఆ సంఘంలో అలా లైట్ తీసేస్తే ఏముంటుందండి? చీకటి అంటే ఏంటి? కరెంటు పోయింది రాత్రి, వెంటనే కోడి గుయ్యి అదొక రకమైన అరుపరుస్తుంది. చీకటి అంటే ఏంటి? సైతానికి ఉనికిపట్టు. ఏమండి? విషపురుగులకి కూడా ఉనికిపట్టు, దెయ్యాలకు ఉనికిపట్టు, ప్రతి దానికి చీకటి కాలంలో రోగాలు కూడా ఎక్కువైపోతాయి.
అర్థమవుతుందంటే చీకటి అంటే ఏంటి? దీపస్తంభం ఉంటే, వెలుగు ఉంటే ఏంటి? ధైర్యం అనమాట. దేవుడంట నీవు ఆ మొదటి క్రియలు చేస్తేనే ఎడలా సరి, చేస్తేనే సరి, లేకపోతే నీ దీపస్తంభం తీసేది. ఏమండి, మొదట నీకుండిన ప్రేమ లేదు. ఆ మొదట ఆరాధించినప్పుడు చాలా బాగా ఆరాధించావు. ఏమున్నా లేకపోయినా, బట్టలున్నా లేకపోయినా, ఏది లేకపోయినా నా కోసం ఉన్నావు. ఎదిగి ఎదిగి అన్నీ వచ్చిన తర్వాత ఏమైపోయా? ప్రార్థించలేని మనసు, స్తుతించలేనటువంటి మనసు, ఏదో చల్లారిపోయినటువంటి అనుభవం, నిలువెచ్చని స్థితి. ఇదంతా చాలా జాగ్రత్త మనం. ఏమండి చదువునా కొంచెం. నికోలాయితుల బోధను నీవు ద్వేషిస్తున్నావు. నేను కూడా దీన్ని ద్వేషిస్తున్నాను. ఏంటంటే సొంతంగా రకరకాల బోధలు వచ్చినాయి చూసారండి. అవి అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఓ పరుగులు పెడతా ఉంటారు, మీకు తెలియదు సరిగా. ఏమండి అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా, ఏమని ఇహ దర్శనం వచ్చిందా, కళ వచ్చిందా, అస్తమాని ఇదే కావాలి. వాక్యాలు వాళ్ళకి అర్థం కావు. నేను చెప్పే వాక్యం అందరికీ అర్థం అవుద్ది అనుకుంటున్నారా? అందరికీ అర్థం అవుద్ది అనుకుంటున్నారా? అర్థం అవ్వదు. అందరికీ అస్సలు అర్థం కాదు. ఏమండి ఇప్పుడు చెప్తున్నటువంటి మాటల్లో నీలో ఒక్క పొరపాటు ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవని ఇక్కడ చెప్తుంటే బుర్ర వెలగదా? ఎందుకు వెలుగుద్ది? దీపస్తంభం తీసేస్తే దీపస్తంభం ఉండదు అక్కడ. ఇంకా దీపస్తంభం లేకపోతే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న సంఘం పరలోకానికి వెళ్ళదంటే నమ్ముతావా? ఆయనే చెప్తున్నాడు, మాటలు కాదండి. చాలా పరలోక రాజ్యం అంటే చిన్న సంగతి కాదు. చచ్చిపోతే వాళ్ళు చేసేసుకుంటారులే. దినం బాగా అయిందండి, బాగా ప్రార్థన పెట్టారు, బాగా జరిగింది. బాగా జరగడం కాదు. నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీకోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అయ్యా నాలో పొరపాట్లున్నాయా, నాలో తప్పులున్నాయా, ఇంత సహనం, ఎంత ఓర్పు, ఎంత క్రియలు అన్నీ తెలుసు. నీదంతా తెలుసు ఆయనకి. నువ్వు చెప్పనవసరం లేదు. తలకాయ పోటు ఆయనకి. మళ్ళీ ఇంకెందుకు? తండ్రి ఇది చెయ్యి, అది చెయ్యి, అది అక్కర్లా. నువ్వు చెప్పకముందే తెలుసు అన్నీ. నువ్వు అడక్కముందే తెలుసు. నీ కోరిక ఉన్న దాన్ని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టేటువంటి దేవుడు ఉన్నాడు. నువ్వు 100 చదవని అవసరం లేదు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్తుతించు, సరిపోతాయి. అర్థమవుతుందండి? మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టు చక్కగా. ఆయన ఏం మాట్లాడతాడో చూసుకో, అంతే హాయిగా. నువ్వంటే ఆయనకి ఇష్టం. ఏమండి ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏమండి జాలి చూపిస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ ఇంకా ఎక్కడ చూసినా ఒక్కరోజన్నా ఆత్మీయత కోసం అడగకుండా ఏది తిందాం, ఏది ధరించుకుందాం, ఏంటి ఈ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితి ఏంటి. నేను మిషన్ మానేమని దేవుడు 100 సార్లు చెప్పాడు. అది ఆఖరికి మానడం జరిగింది. ఆ మానేసిన తర్వాత ఇలా వాకిలి ఉడుస్తున్నా, ఇలా బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది కదా, అలా బట్టలు తెక్కి అలా పెట్టుకొని వాకిలి ఉడుస్తూ ఉన్నా. ఏమండి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణాల కోసం, మీ శరీరాల కోసం చింతించవద్దు. ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అప్పుడు తెలిసింది, ముందు అర్థం కాల నాకు. ఏమండి ఏం బట్టలు కట్టుకోవాలి, ఎలా తింటాం, ఎలా ఉంటాం అనేవాళ్ళు ఎవరు అంటే అన్యజనులు అంట. ఆయన బిడ్డలు కాదంట. ఏమండి ఆయన బిడ్డలు ఎలా ఉంటారు? ఆయన స్తుతిస్తే చాలు ఆయన తీసుకొచ్చిస్తాడంట. ఏమండి మొన్న చాలా నేను కష్టంలో ఉన్నా, అసలు ఏమీ లేదు, రూపాయి కూడా లేకుండా అయింది. ఇంట్లో ప్రార్థన చేస్తాం, నాయన మీరు ఎలా పంపిస్తారో నాకు తెలియదు, ఏం చేస్తారో నాకు తెలియదు. ఏమండి నాకు అంటే ఫోన్లో వేస్తూ ఉంటారు ఎవరైనా సరే. అయితే అనుకోకుండా వస్తూ ఉంటే మిరియా వాళ్ళు వస్తున్నారు ఏంటో అనుకున్నా నేను. మేరీ తేజ వచ్చారు. ఏమండి బంగారం ఎక్కడో పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంది. ఇంటికి వెళ్ళిపోదామని తర్వాత వేద్దాం అంటే ఇటు వచ్చేసి కానుక వేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళాలనిపిస్తుందంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి వేరే అని కాదు, ప్రార్థన చేసుకుంటే ఏంటి, ఇప్పుడు కాదండి ఎప్పుడు చాలా జరుగుతుంది నా జీవితంలో. ఇలా బాగా టైట్లు, ₹1 కూడా లేనప్పుడు ప్రార్థన చేస్తే ఆ నెల చాలా ఈజీ. మిగిలిన నెలలో కష్టపడి కట్టుకుంటాం. బాగా అస్సలు టైట్ అయిపోతే తండ్రి మీరే చూసుకోండి అయినా అన్నాం అనుకోండి, ఏమైపోద్ది? ఎటో కట్టు ద్వారం తెరుస్తూనే ఉంటాడు. ఎవరో ఒకళ్ళు మొక్కుబడి చేసుకొని జిట్టుకుమని కానికేస్తారు. నిజంగా అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారని ఉంది. భక్తి పరులకి ఏది కావాలో ఆయనకి తెలుసు. ఆనంద స్థిర గారు అని ఉంటారు, మీరు కొట్టుకొని చూసుకోండి. డాక్టర్ ఆనంద స్థిర ఏమంటే తిరిచి అని కొడితే తమిళలో అనమాట అండి. ఆయనది వస్తాయి. ఒకరోజు ఆయన ఏమండి టైం చాలా అయిపోతుందా ఏమండి, ఒకరోజు ఆయన సేవకులు చాలామంది ఉంటారంట, వాళ్ళకి జీతాలు వేయాలంటండి. జీతాలు వేయాలి. రేపు వచ్చేసింది
ఏమండి ఇప్పుడు వేస్తేనే కానీ రాదు వాళ్ళకి ఇవ్వడానికి. రేపనే టైం వచ్చేసింది వాళ్ళకి. వేసితే ఆ టైంకి బీద పాస్టల్లో ఏజెన్సీ ఏరియాల్లో చేసుకునే వాళ్ళు తీసుకొని సంతోషపడతారు. అయ్యగారు వేస్తారు. ఆయనకున్న కష్టం వాళ్ళకి తెలుస్తుందండి. ఏమండి మీకున్న కష్టం నాకేమన్నా తెలుసా? వాళ్ళు ఇస్తే కానికిస్తే సంతోషం అంతే. ఏమన్నా అలాగే ఆయన కూడా పేద పాస్టర్ల ప్రభువా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మీకే తెలుసు మీరే చూసుకోండి అనుకుంటాడంట. ఇంతలోకే మరి కష్టంలో ఆలోచిస్తూ ఉన్నాడంటండి. ఇంతలోకి ఆయన వస్తున్నాడు నలిగిపోయిన షర్టు, ఏమండి పేదగా ఉన్నాడు. వస్తూ ఉంటే వచ్చాడంట. వచ్చిన తర్వాత మామూలుగా చిన్న డబ్బులు పెట్టి ఇస్తారు కదా, అది ఇస్తుంటే ఒక ప్రార్థన రిక్వెస్ట్ కాబోలనుకొని ఏమైనా ప్రార్థన చేయనా అని అడిగారంటండి ఆనందస్తేరా గారు. ఏం అక్కర్లేదు అన్నాడంట. అంటే సరేలే అది తీసుకొని జేబులో పెట్టుకున్నారు. తర్వాత చదువుదాంలే ఆయన ఆలోచన ఆయనకుంది. సేవకులు బోళ్ళంతమంది, వాళ్ళకే డబ్బులు వేయాలి, చాలా డబ్బులు వేయాలి. ఏమండి చాలా డబ్బులు వేయాలి కాబట్టి ఎలాగా అని ఆయన ఆలోచన. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సరే అబ్బాయి ఎవరో వచ్చి ఇచ్చాడు కదా, ఏం ప్రార్థన అవసరత చూద్దాం అని చెప్పి ఏమండి జేబులోంచి ఆ లెటర్ తీసి చదివితే, అయ్యా నా భార్యకి నా భార్యకి నా కుమార్తెకి కూడా క్యాన్సర్ ఉంది, వాళ్ళు చనిపోతారంట. నేను అనుకున్నాను నా స్థలం నా ఇల్లు అమ్మేసి వాడిని బాగు చేయించుకుందాం అనుకున్నాను. నేను అనుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ స్థలం నీ ఇల్లు కలిపి అది హాస్పిటల్కి పెట్టొద్దు, నా సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వు అన్నాడంటండి. అది అమ్మేసి నువ్వేం చేయాలి, నా సేవకుడికి ఇచ్చేసేయి అన్నాడంటండి. సరే ప్రభువా. మరి కూతురును భార్య ఏమవుతారండి? చనిపోతారంట. ఇంకేం చెప్పలేదంట. వచ్చాడు, దేవుడు చెప్పాడు కదా, అటెండర్ పోస్ట్ చేస్తాడంట అతను. ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయి తీరా చూస్తే లక్షల అమౌంట్ అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. అతను అలా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఏంటి ఆనందస్తేర గారికి, అబ్బా దేవుడు నాకు అద్భుతం చేశాడని సంతోషం. ఇతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి పెద్ద మీటింగ్ పెట్టారంటండి ఒక చోట. ఆనందస్తేర గారు రావాలి అని చెప్పారంట. పెద్ద కారులో వచ్చాడంట ఒక అతను ఈయన్ని ఎక్కించుకెళ్ళటానికి. పెద్ద కారు అంట, చాలా అది మంచి కారు అంట. ఆ కారులో ఎక్కించుకెళ్ళటానికి వస్తే అప్పుడు ఆయన ఎక్కిన తర్వాత మాట్లాడుతున్నారంట. అయ్యా మిమ్మల్ని పిలిచిన ఆయన మీకు తెలుసా? నాకు తెలియదు. ఈ పట్టణానికి పెద్ద పేరున్న ధనవంతుడయ్యా. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ పట్టణానికి పెద్ద పేరున్న ధనవంతుడు ఆయన. అవునా? తెలియదు నాకు. తెలిసేమో అనుకున్నాను నేను. ఓకే సరే. ప్రార్థనకి వెళ్ళారంట. మరి అక్కడ పాటలన్నీ అయిపోయినాయి. అయ్యగారికి మరి సమయం ఇచ్చే ముందు సాక్ష్యం చెప్పాడంట ఆ వ్యక్తి. నేను ఒక రోజున నా భార్య నా కుమార్తె ఇద్దరికీ కూడా క్యాన్సర్, వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చారు. నా స్థలం నా ఇల్లు కూడా అమ్మేసి నేను బాగు చేయించుకుందాం అనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడి తన సేవకుడికి డబ్బులు ఇమ్మంటే, ఆనందస్తేర గారంటే నాకు తెలుసు కానీ ఆయనకి తెలియదు. నేను ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. నేను ఇచ్చేసి వెనక్కి వెళతా ఉంటే ఆకాశం నుండి ఒక మెరుపు మెరిసి దేవదూతలాగా ప్రత్యక్షమయ్యి ఇది అమ్ముకో ఏంటంటండి ఇది అమ్ముకో అని చెప్పి ఒక తళతళలాడుతున్న ఇంత వజ్రం ఇచ్చాడంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ వజ్రాన్ని పట్టుకొని వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడంటండి. స్టన్ అయిపోయాడంట ఆ వజ్రం చూసి. ఎక్కడన్నా దొంగతనం చేసావా? ఎక్కడిది ఇది? ఎక్కడ దొంగతనం చేయలే, నాదే. 23 కోట్లు ఇస్తాను. ఎంతంటండి? బహు తక్కువ. దేవుని స్తోత్రం చెప్దాం. అది ఎంతంట? ఇంకా మాట్లాడుకుంటే 23 కోట్లు ఇస్తాను. ఓకే అదనమాట. వెంటనే వచ్చాడంటండి. ఏమండి తన కుమార్తె బాగుపడింది, తన భార్య బాగుపడింది, తన స్థితి అంతా ఏమైపోయింది. వినగలమా దేవుని మాట? మనం వినగలమండి? పేద విధవరాల తొట్టులో పిండి కొంచెమే ఉందంటే, ఏమండి బుడ్డిలో నూనె కొంచెమే ఉందంటే పెట్టేసేయి, జీవితకాలం అంతా పోషింపబడతారు మీరు అని చెప్తే వినగలమా మనం? ఏమండి వినగలరా? వినలేరు. కాబట్టి అతను అలా చేస్తే
ఆ పట్టణానికే పెద్ద. ఆనందస్థిర గారికి కన్నీళ్ళు వచ్చినాయి అంట. దేవుని స్తోత్రం చెప్దాం. నార్మల్ వ్యక్తి ఆనందస్థిర గారు చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన కొట్టి వినండి, అసలు యూట్యూబ్లో కొట్టుకొని చూసుకోండి, చాలా అభిషేకం ఉంటుంది. ఆయన దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అనాథ దేవుడే తండ్రి అయ్యాడు. కాబట్టి నిజంగా మనం దేవుని మాట వినగలిగితే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా చేస్తాడు. మనం పరలోక రాజ్యంలో ధనవంతులుగా ఉంటాం. ఈ రోగం ఏమవుద్ది, ముందు తగ్గించండి, అప్పుడు చిన్న భోజనాలు ప్రార్థన పెడతాం, మన సోదే ఉంటుంది. కానీ ఆయన మాట ఉంటుందండి. ఎదురుగుంటా భార్య పిల్ల క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఈ రోగం మాకే రావాలా అంటారా? అనరా? కానుక తీసుకెళ్ళి ఆయనకి ఇమ్మంటే చిన్న కానుక మొత్తం అమ్మేసి ఇచ్చేయడం అంటండి. అర్థమైందా? చాలా జాగ్రత్త. దేవుని ప్రేమించడం అంటే అలా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ఏమండి, ఒక అమ్మాయి ఎన్నో కొండలు ఎక్కెళ్ళి భాష వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి శారీస్ ఏం పనికిరావంట, అక్కడ డ్రెస్సులు ఏం పనికిరావంట. ఆ కొండలు ఎక్కి వెళ్ళాలంటే డ్రెస్ అంతా శారీ కడితే గోచి పెట్టుకొని మెల్లిగా పాక్కుంటా వెళ్ళి అక్కడ ఏం లేదు, భాష రాదంటండి. పలానా 7 కొండలు దాటి వెళ్తే అక్కడ ఉంటారు అని చెప్పాడంట దేవుడు. అక్కడికి అలాగ వెళితే అక్కడ మంచం మీద ఫుల్ హీట్తో పడుకొని ఉన్నాడంట ఒక బొడ్డోడు. వెళ్ళి ప్రార్థన చేస్తే లేయిస్తే, ఏమండి అప్పుడు సువార్త ప్రకటిద్దామంటే రాదు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరినో పంపించాడంట దేవుడు, మధ్యవర్తిని. అర్థమైందండి? సువార్త ప్రకటించడానికి నాకు ఈ చర్చ ఇచ్చేయండి ప్రభా, ఇది ఇలా చేసేయండి ప్రభా, నాకు కారు ఇవ్వండి ప్రభా, ఇలా చేస్తా. అయ్యిగావండి నువ్వు వెళ్ళు అంటే, అర్థమైందండి? వెళ్ళే దారిలో కూడా మాంత్రికుడు అంట. పెద్ద స్టోరీలు ఇవన్నీ కూడా. ఆ మాంత్రికుడు మంచినీళ్ళు అయిపోతుంది అంటే వెళ్ళేటప్పుడు ఆవిడికి. ఆ మాంత్రికుడు పాపం అమావాస్య రోజు అర్ధరాత్రి కాడ చక్కగా ఇవన్నీ పెట్టుకొని అన్నీ ముగ్గేసుకొని రెడీగా ఉండి చేస్తూ ఉంటే ఈ అమ్మాయి వస్తుంటే మీరు చూశాడంటండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇదేవతరా బాబు, ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి, అసలు నన్ను చూస్తే ఎవరికైనా దడబడద్ది, అటు ఇటు చూసి మంచినీళ్ళు ఇచ్చి తాగమన్నాడు అంటండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వచ్చేస్తుందంటండి. ఏమండి మళ్ళీ వస్తుందట, బాగానే మళ్ళీ మంచినీళ్ళు అయినట్ట. అర్ధరాత్రి మంచి దూరం అలాంటి పరిస్థితులు మళ్ళీ మంచినీళ్ళు అడిగితే బాగానే ఉంది. అసలు ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏమండి అయ్యి భక్తుల స్టోరీలు అంటే మనకలాంటి స్టోరీలు కాదండి. ఏమండి మాకు కారు వచ్చిందండి, అది కాదండి. నేను ఒక పొలం కొనుక్కున్నానండి, ఇది కాదండి. ఏమండి అంతేనా కదా? 1 ఎకరం కొనుక్కున్న వాళ్ళని చెప్తాం ఇక్కడ. ఆ మాంత్రికుడు వెనకాల వెళ్ళాడంటండి. ఆ అమ్మాయితో వెనకాల వెళ్తే వెళ్ళిన వాళ్ళందరూ కూడా జడిసిపోయారంట. ఏంటి ఈ మాంత్రికుడిని తీసుకొస్తుంది ఏంటి? వెళ్ళి ఆ మాంత్రికుడు వస్తే ఎవరన్నా ఉంటారండి ఊళ్ళో? అసలు ఏంటి పరిస్థితి? అసలు నేను మంత్రించి ఇచ్చినటువంటి నీళ్లు తాగి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది, మళ్ళీ మంచినీళ్ళు తాగింది, బయలుదేరింది. నా మనసు కొట్టుకులాడుతుంది. ఆ అమ్మాయితో వెళ్ళి అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది చూడు. సువార్త ప్రకటిస్తే మంచి సేవకుడు అయ్యాడంటండి. అయ్యండి భక్తులు అంటే. అర్థమవుతుందా? మనం ఆయన కోసం ఉందాం, ఆయన కోసం బ్రతుకుదాం. ఆయన ప్రభువా మీరు ఎలా చెప్తే అలా వింటాను, నాతో ఏమైనా మాట్లాడతారా? ఏమండి దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక్క అద్భుతం చాలండి. ఆయన చెప్పిన మాటే చేయాలి. ఒక అతను ఇలాంటి వాక్యం విని మీకులాగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా మీరు ఏదైనా చెప్తే చేస్తాను, ఏదైనా చెప్తే చేస్తాను. ఒరేయ్ నువ్వు అర్జెంటుగా ఒక పాల డబ్బా తీసుకో, మీ ఇంట్లో ఉంది కదా, ఏం చెయ్యి, మీ ఇంట్లో ఉంది కదా పాల డబ్బా తీసుకో, పాలు పోయి. అర్ధరాత్రి 12 అయింది. పలానా బజార్కి, నేను చెప్తున్నట్టు డైరెక్షన్, ఆ బజార్కి రా, పక్కకి తిరిగు, ఇటు వెళ్ళు అటు వెళ్ళు. ఆ తర్వాత ఆ లాస్ట్ ఇంటికి నడు. ఏమండి అర్ధరాత్రి కాడ పాల బాటిల్ పట్టుకొని వెళ్తే ఎవరన్నా ఎలా ఉంటుందండి? వెళ్ళి తలుపు కొట్టాలంట. దేవుని మాట విన్నాడు, వెళ్ళాడు. అలాగే దేవుడు చెప్పినటువంటి డైరెక్షన్లో వెళ్ళాడు, తలుపు కొట్టాడంటండి. వాళ్ళు తలుపు తీసి స్టన్ అయిపోయారంటండి. 3 రోజుల నుంచి పిల్లోడికి పాలు లేవంట. దేవుని స్తోత్రం చెప్దాం. 3 రోజుల నుంచి కూడా పాలు లేవంటండి. పాల బాటిల్ చూసి పాలు చూసి టక్మని పాలు పట్టి ఇచ్చి, ఎవరు చెప్పారు మీకు ఇది? మా దేవుడు చెప్పాడు. అయ్యండి అద్భుతాలండి. అంతేనా కాదా? మీరేం చేస్తారు ప్రభు అంటే, మరి మన ఇష్టాలు చెప్పడం కాదు, మీ ఇష్టమే ఉంది చెప్పండి. నీకు అన్నీ వచ్చేస్తాయి, దేవుడు అన్నీ ఇస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నీకు ఏది కావాలితే అది ఇస్తాడు దేవుడు. కానీ మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభు నన్ను వాడుకుంటారా? ఏదైనా పని చెప్పండి ప్లీజ్, ఏదైనా పని చెప్పండి. ఏమండి నన్ను ఒక ఉద్యోగానికి పంపించండి అయ్యా, ఒక బాస్ ఇవ్వండి అయ్యా నాకు. ఏమండి ఆయన బాస్గా ఉండటం ఇష్టమా, లేకపోతే మీకు వేరే వాళ్ళు ఉంటే ఇష్టమా?
అర్థమవుతుందండి? అంటే ఉద్యోగాలు చేసుకోవాలి కాదంట్లా, దేవుని పనులు మానేసుకొని ఏమండి కాదు, దేవుణ్ణి అడగండి. ఈ రోజున నేను ఇంట్లోనే ఉంటున్నాను, నేను బలహీనరాలిగా ఉన్నాను, నేను మరి చేతగాని దానిగా ఉన్నాను, చేతగాని వాడిగా ఉన్నాను, నన్ను ఏం చేయమంటారు, ప్లీజ్ ఈరోజు నాతో మాట్లాడాలి మీరు అని రాత్రికి ప్రార్థన చేసుకోండి. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. చాలా ఎక్కువ మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.